స్తోత్రరత్నం కూడా అట్లాంటిదే. మళ్ళా రత్నం లాంటిదే ఏం చెప్పడానికి లేదు. దానికి అదే సాటి. మహానుభావులైనటువంటి వారు వాడిన పదములను మనం మరొక పదంతో రీప్లేస్ చేయలేం. మన వల్లే కాదు, భగవద్ రామానుజులు కూడా తమ శరణాగతి గద్యం ప్రబంధంలో యామున మునుడు స్తోత్ర రత్నంలో వేటిని ఏ ఏ పదములను వాడారో అవే పదములను వాడతారు. ఎందుచేత అంటే ఆ స్తోత్రం అంత గొప్పది. భగవద్ రామానుజులను ఆకర్షించినటువంటిది ఈ స్తోత్ర రత్నం. యామన మునులకేసి ఆకృష్టులు అవడానికి హేతుభూతమైనటువంటిది ఈ స్తోత్ర రత్నం. యామన మునులు భగవద్ రామానుజులను ఆకర్షించడం కోసమని పెరియనంబి గారిని కాంచీపురానికి పంపించి వారికి వినబడేలా మన స్తోత్రం చదవండి అని. ఆ స్తోత్రం చదువుతుంటే విన్న భగవద్ రామానుజుడు ఎంత గొప్ప విషయాన్ని స్వాభావికానవధికాతిశేషితృత్వం నారాయణ త్వయనమృష్యతి వైదికః కః. ఎంత అద్భుతమైనటువంటి సూక్తి! భగవంతుని యొక్క సామర్థ్యం, గొప్పతనం ఎట్లాంటిది? సాధారణంగా లోకంలో ఎవరికైనా గొప్పతనం కలగాలంటే కష్టపడి సంపాదించుకోవాలి గొప్పతనాన్ని కదా. మరి భగవంతుడు ఎలా ఏమైనా కష్టపడి సంపాదించుకున్నాడు ఆ గొప్పతనాన్ని? సహజ సిద్ధమైన స్వాభావిక ఒకటి, సహజ సిద్ధమైనటువంటి గొప్పతనం మరొకటి, అనవధిక. ఇలాంటి వాళ్ళు మరొకళ్ళు ఉండరు, మరొకరెవరికి ఇంత గొప్పతనం ఉండదు. అలాంటి ఈశితృత్వం, సమస్త లోకములను పరిపాలించుట, ఇది ఒక్క నారాయణునికి మాత్రమే ఉన్నటువంటి గొప్పతనం. నారాయణ త్వయనమృష్యతి వైదికః కః అని. సరే, ఆ శ్లోకం మనకి ఎలాగా స్తోత్రోద్ధరణలో వస్తుంది కదా. ఇది వినగానే ఆకృష్టులై ఎలాగైనా వారిని సేవించాలి, వారిని ఆశ్రయించాలి అనుకుని శ్రీరంగానికి పెరియనంబి గారు వెంట ఏం చేశారు రామానుజులు వారు. సరే, తర్వాత చరిత్ర అంతా వేరు అనుకోండి. కనుక అలా ఆకర్షించేటటువంటి గొప్ప స్తోత్రం స్తోత్ర రత్నం. మన సంప్రదాయంలోని స్తోత్రములు మాత్రమే కాదు, శాస్త్రములలో గహనంగా చెప్పబడిన అర్థములను ఆనందంగా భగవంతుని వర్ణించే రూపంలో ఇమిడ్చి అందించినటువంటి వారు. కనుక స్తోత్రం అనేది ఆనందజనకంగా ఉంటుంది, విషయము మనకి అవగతం అవుతుంది. కేవలం శాస్త్రంగా చెబితే అందరికీ రుచికరంగా ఉండకపోతుంది కదా. అదే స్తోత్రంగా చెబితే ఆనందంగా అనుసంధానం చేస్తారు, విషయ పరిజ్ఞానం కలుగు. అట్లాంటి స్తోత్ర రత్నంలో మొదటి 3 శ్లోకములలో తమకు పరమాచార్యులైన నాథమునులను కీర్తిస్తారు. స్తోత్రం భగవంతుని గురించే, మధ్య అంతా భగవంతుని వైభవం. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి నాథమునులను కీర్తిస్తారు. అంటే ఆద్యంతములందు ఆచార్యులను కీర్తించుట, ఇది ఆవశ్యకమని శాస్త్రం చెప్పేటటువంటి మాట కనుక ఆ పద్ధతిలో నాథములను కీర్తిస్తున్నాం. ఏమని? జ్ఞాన వైరాగ్యరాసయే. జ్ఞానము, వైరాగ్యము, ఈ రెండిటికి అంటే వీటిని ఒక సమూహంగా పోస్తే ఆ సమూహం అంతా దాన్ని రాశి అంటాం. కనుక ఆ రాశి లాంటి వారు జ్ఞానానికి వైరాగ్యమునకు ఒక రాశి లాంటి వారు అని. రాశి అనే పదం ఎప్పుడు వాడామో మనం, ఒకటి కాదు. ధాన్యం పోసాం అనుకోండి, ధాన్యపు రాశి, బియ్యపు రాశి
అంటే అర్థం ఏంటి? ఒక గింజ కాదు, అనేక గింజలు. అలాగే రాశి అంటే అనేకములైన, అంటే జ్ఞానం అంటే ఒకటేగా, వైరాగ్యం అంటే ఒకటేగా, మరేమిటి అనేకం అన్నారు? జ్ఞానములు కూడా అనేక విధములు, అనేక విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుందిగా, కనుక అనేకములు. వైరాగ్యం కూడా విడిచిపెట్టబడవలసిన విషయములు కూడా అనేకములు ఉంటాయిగా, కనుక అనేకం అని దానినే మనకి అనుగ్రహిస్తున్నాయి. జ్ఞాన రాశయే 8వ పేజీ, 60వ పేజీ. మీకు ఎవరికైనా కావాలంటే ఈ పెరియవాచ్యాన్ బిళ్ళ యొక్క వ్యాఖ్యానం. దీనికి సింగరాచార్య స్వామి వారు తెలుగులో అనువాదాన్ని కూడా అనుగ్రహించారు కనుక ఎవరైనా కావాల్సిన వాళ్ళు వీటిని ఫోటో కాపీ తీసుకుంటే మీరు కూడా చదువుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఏదైనా ఇలా ఆకాశ పంచాంగాలా నేను చెప్పడం, మీరు వినడం, విన్న తర్వాత ప్రశ్నలు అడిగితే ఒకరి ముఖాలు ఒకటి చూస్తున్నారు. ఇది లేకుండా కోసం ఉందనుకోండి, మీరు చూస్తారు, చూసి నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకుంటారు. కనుక అలా అలా బాగుంటుంది. అది కొంచెం మన బుద్ధిస్థం అవుతుంది. అలా కాకపోతే ఎంతసేపు ఆనందంగా ఉందనుకుంటా, అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే కదా, పాపం యాద శ్రీనివాస్ గారు, రాణి గారు కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఈ మీరు అందరూ ఇంటి దగ్గర నుంచి శ్రమపడి వచ్చి ఏదో కొంచెం లాభం ఉండాలిగా. మాకే రాదు. కావాలంటే లోపల ఏమైనా కుర్చీలు ఉంటే బయట వేసేమని తెస్తుంది కదా. కనుక జ్ఞాన వైరాగ్య రాసే, జ్ఞానము వైరాగ్యము వాటన్నిటికీ సాముదాయికమైన, అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటి? జ్ఞానాన్ని కొలవలేం. జీవ గింజలను లెక్క పెట్టడం లాంటిది జ్ఞానాన్ని కొలవడం. తూచగలం, కొలవలేం కానీ తోచగలం. అలాగే దీన్ని విభాగములు చేసి దేనికి సంబంధించిన జ్ఞానం, దేనికి సంబంధించిన జ్ఞానం అని విభజించగలం. కానీ ఎంత జ్ఞానం అంటే విభజించి చెప్పలేము మనం. అలాంటి వారు నాథమునులు. అంటే నాథమునులు స్వయోగ సాక్షాత్కృత శఠకోపులు, తమ యోగం చేత సాక్షాత్కరించుకొనబడిన శఠకోపులు. అంటే నమ్మాళ్ళవార్లను కలిగిన వారు. వారి భిక్ష ఇవాళ మనం అందరం ఇలా సంప్రదాయంలో ఉండి సంప్రదాయాన్ని సేవించామంటే దానికి కారకులు ఎవరు అంటే నాథము. వారు తపస్సు చేసి నమ్మాళ్ళవార్ల అనుగ్రహాన్ని పొంది వారి ద్వారా విజ్ఞానాన్ని అంతటినీ పొంది, అంటే ద్రావిడ దివ్య ప్రబంధం అంటే దివ్య ప్రబంధం ఒకటే కాదు, మంత్రము, మంత్రార్థము. ఆ మంత్రార్థం ఈ ప్రబంధములలో ఎలా ప్రకాశిస్తోంది అనే విషయాన్ని తాము పొంది, తాము వారికి 2 మేనల్లుడు నాథమునుడు, మంచి సంగీత విద్వాంసు. వారి చేత ఈ పాశరములన్నిటికీ రాగములు కట్టించి వారి చేత పాటలు పాడించినవారు. ఎందుకంటే తిరువాయుడు దివ్య ప్రబంధం నమ్మాడు వారు పాడారంటే అది మనకి ఈ సంగీతానికి సంబంధించినటువంటి రాగాలు తాళాలు కాదు, దేవగానం అంటారు. ఆ దేవగానంలో పాడారు వారు. మనకెవరికి ఆ దేవగానం తెలీదు. అది నాథమునుల సమకాలంలోనే ఆ వృత్తాంతం వారి చరిత్ర గ్రంథంలో మనకి చెప్తారు. ఒక ఆవిడ పాడుతుంటే మిగతా వాళ్ళకి అదేం అర్థం కాలేదు. ఏం పడుతుంది ఇవిడ అన్నారు సభలో విద్వాంసు. మీ మొహం మీరు నాకు సర్టిఫికెట్ ఇచ్చేదేంటి? మీకు తెలిస్తే కదా ఇది దేవగానం, దేవగానంలో పాడాను నేను. మీకు తెలుసు తెలియదు కనుక తెలియకపోతే తెలియదు అని చెప్పండి, కానీ బాగలేదు అనకంటే అంతే. మహారాజు గారి కొలువులో, చోళరాజు కొలువు. అంటే ఈ సంగీతం ఎక్కడుంది అంటే దీన్ని దేవగానం అంటారు. ఇది ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఒక ఆయన ఉన్నారు, మహానుభావులు నాథమునులు అనేవారు. అనగానే రాజుగారి సభకు పిలిపించి వారిని నాథమునులను, ఆ రాగాలేమిటి, తాళాలేమిటి, అవే అన్ని అడిగితే వారు చెప్పారు. మనకి గురు పరంపర ప్రభావంలో ఆ విషయాలన్నీ వర్ణిస్తారు మనకి. కనుక అట్లా దేవగానంలో
వీటికి రాగములను ఏర్పరిచి ప్రచారం చేయించినటువంటి మహానుభావులు నాథములు. కనుకనే దేశకుల సూక్తిలో నాథోపజ్ఞం ఎలా నాథములకు ఎలా వచ్చింది? వారికి స్మృతిలో నమ్మాళ్ళవార్లు రక్షామూర్తి కదండి, కనుక స్మృతిలో వారికి చూపించారు. వాటిని అన్నిటినీ మనకి అందించినటువంటి వారు నాథమునుడు అంటే కదా. కనుక మనం కూడా వారిని స్మరించాల్సిందే, కృతజ్ఞత ఉండాలిగా. మరి ఇంత విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి మహాపురుషులు కనుక స్తోత్రానుసంధానం చేసినప్పుడు భగవంతుని గురించిన స్తోత్రమే అయినా ముందు ఆచార్య వందనం కూడా ఆవశ్యకమని మనకి చెప్పడం కోసం యావనమునులు తాము ఈ స్తోత్రాన్ని చేస్తున్నారు. అందులో నాథమునులను గురించి వర్ణిస్తూ జ్ఞాన వైరాగ్యం இரண்டும் ஞானம் வைராக்கியம் இரண்டும் ఇరుక్క రాశి ఎందాని జ్ఞాన వైరాగ్యం గలవాళ్ళని అని చెప్పేస్తే సరిపోతుందిగా. జ్ఞాన రాశిని గలవారు వైరాగ్య రాశిని గలవారు అని ఎందుకండి సాగిస్తున్నారు అని అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానము. ఈ జ్ఞానం ఎట్లాంటిది ఎన్ని రకములుగా ఉంటుంది. భగవంతుని ఒక్కొక్క విశేషాన్ని తెలుసుకున్నాడు ఒక్కొక్క జ్ఞానం. స్వరూప రూప గుణ విభూతి మహదైశ్వర్యములు వీటికి సంబంధించిన ఒక్కొక్క దానికి సంబంధించిన జ్ఞానం ఒక్కొక్కటి కనుక అనేకములు గుణములు, ఒక్కొక్క గుణానికి సంబంధించిన జ్ఞానం. ఆ ఒకటే గుణమా? అనంత కళ్యాణ గుణములు గలవాడు, వాటికి సంబంధించిన జ్ఞానం. అంటే అప్పుడు జ్ఞానానికి కూడా బహుత్వం సిద్ధించింది కదా కళ్యాణ గుణములను బట్టి. అలా రూపములు ఒకటే రూపమా? ఎన్ని రూపములను స్వీకరించాడు ఈ లోకంలో భగవంతుడు అవతరించినాడంటే వాటికన్నిటికీ సంబంధించిన జ్ఞానము. ఇలా జ్ఞానము అనేకములు దాన్ని వివరిస్తారు వ్యాఖ్యానంలో. ఏమని? భగవత్ స్వరూప రూప గుణ విభూతిகளை జ్ఞానத்துக்கு విషయమాకుహయాలే. జ్ఞానానికి విషయం వీటినన్నింటినీ తెలుసుకోవడం కనుక అనేకములు. ఆ రీతిగానే ఫల విషయంగా చేయడంలో అనేకమైనటువంటివి. వైరాగ్యం ఒకటేగా విడిచిపెట్టేయడం కాదు. దేన్ని విడిచిపెడుతున్నాం? దాన్ని విడిచిపెడుతున్నాం, దీన్ని విడిచిపెడుతున్నాం అంటే బోళని ఉంటాయిగా. పితరం మాతరం భగవద్ రామానుజులు శరణాగతి గద్యంలో అనుగ్రహించినటువంటి శ్లోకం. పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధున్ సఖీన్ గురున్ ఏదో చెప్పారా? ఇది వినవాడు ఎవడో కొంచెం సంస్కృతం చదువుకున్నవాడు ఉంటాడు కదా. రామానుజుల వారికి ఒక ఆవిడ కాదని చాలా ఆవిడలు ఉన్నారు, చాలా మంది భార్యలు ఉన్నారు. ఎందుకని? పితరం తండ్రి గారిని విడిచిపెట్టేసి, మాతరం తల్లిని విడిచిపెట్టేసి, దారాన్ని బహువచనం భార్యలను విడిచిపెట్టేసి. అంటే రామానుజుల వారికి ఎంతమంది భార్యలు? ఉన్నొక్క ఆవిడలే తట్టుకోలేక విడిచిపెట్టేశారు ఆయన్ని. ఎంతమంది భార్యలు అంటే రామానుజుల వారికి ఎంతమంది భార్యలు? అది సంస్కృతంలో ఉండే సొగసు. అంటే కొన్ని మర్యాదలు ఉంటాయి, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క మర్యాద. దారాహ అని బహువచనంలోనే ఉంటుంది ఆ శబ్దం. ఒక్క భార్య అని చెప్పినా దారాహ అనే చెప్పాలి. దారాహ అంటే నిత్య పుంలింగము, నిత్య బహువచనం. ఒక్క భార్య అని చెప్పినా దారాహ మరవైరిణ అన్నాడు ఆయన అని అనాలి. అందుచేత భార్య అనే అర్థం, భార్యలో అని అర్థం చెప్పుకోకర్లేదు. అది శబ్దస్వభావం అన్నిటికీ అంటాం. ఆ శబ్దం చేత చెప్పబడే వాటికి శబ్దస్వభావం అంటదు. ఉదాహరణకి మిత్రం అని. మిత్రం అంటే నపుంసకలింగ శబ్దం. అది మిత్రం. సంస్కృతంలో 2 పదాలు ఉన్నాయి. మిత్ర ఒక పదం ఉంది, మిత్రం ఒక పదం ఉంది. మిత్రం అంటే స్నేహితుడు అని. స్నేహితుడు అనేవాళ్ళని ఎప్పుడు చెప్పిన ఏష మమ మిత్రం అనాలి, కానీ ఏష మమ మిత్ర అని అనకూడదు, మిత్రం అనే అనాలి. మిత్రం అంటే నపుంసకలింగ శబ్దానికి ఆయన పాపం ఏం లేనివాడు కదా, ఆయన పురుషుడే. కానీ ఆయన చెప్పే శబ్దం మిత్ర అనుకోండి.
వాడు భగవానుడు ప్రార్థన చెప్తారు అనుకోండి కూడా భగవద్ రామానుడు దాన్ని చెప్పారు. అంటే ఏవేవి ప్రతిబంధకములు అయితే ఉంటాయో అంటే విడిచిపెట్టడం అంటే మాటకు అర్థం ఇవేవి నాకు రక్షకములు కావు అనే భావనతో విడిచిపెట్టుట అని అర్థం. కనుక రామారే చెప్పారు మనం రేపటి నుంచి అది ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు అర్థాన్ని స్వీకరించాలి. ముక్తిని అందించడానికి వీరెవరు సహకారులు కారు కదా. కనుక వీరెవరైనా సహకారులు అనుకుంటే ఆయన విడిచిపెట్టేస్తారు. కనుక వాటిని విడిచిపెట్టాను అన్నప్పుడు అనేక విషయములను భగవద్ రామానుజులు కూడా సాధించారు. కనుక వైరాగ్యమునకు విషయములు అనేకం, జ్ఞానమునకు విషయములు అనేకం. కనుకనే జ్ఞాన వైరాగ్య రాసయే, జ్ఞానమునకు వైరాగ్యమునకు కూడా సమూహం అయినటువంటి ఆ సమూహములకు ఆశ్రయమైనటువంటి వారు అని అర్థం. என்று త్యాద్యము పలవాహయాలే విడిచిపెట్టాల్సిన కూడా అనేకములు అగుట చేత సమూహం ఎన్న లోకத்தில் விலக்ஷணருடைய ஞான வைராக்கியங்களெல்லாம் எவருடைய ஞான வைராக்கியத்திலே అంతర్భూతమాయి ఇరుక్కయాలే సొల్లుகிறது ఎంద్రమా. ఇది మరొకటేమిటి, లోకంలో ఎవరెవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళందరి జ్ఞానం వీరి జ్ఞానంలో అంతర్భూతం. లోకంలో ఎవరెవరైతే విరాగులు ఉన్నారో వారందరి వైరాగ్యము వీరి వైరాగ్యంలో అంతర్భూతము అని అర్థం. కనుక జ్ఞాన వైరాగ్య రాసయే అంతర్భూతమాయి ఇరుక్కయాలే సొలిహిరదు ఎన్నవుమా. దీనికి ఒక ప్రమాణమును అనుగ్రహిస్తుంది. ఎందులోంచి ప్రమాణం? ఛాందోగ్య ఉపనిషత్తులోంచి ఒక ప్రమాణమును. అంటే మహానుభావుల్ని అలా చెప్పచ్చునా అందరి జ్ఞానం వీరి జ్ఞానంలో అంతర్భూతం. ఇప్పుడు మహాభారతాన్ని గురించి చెప్పినప్పుడు ధర్మార్థ కామ మోక్షములకు సంబంధించి లోకంలో ఏ విజ్ఞానం అయితే ఉందో యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్ అన్నారు కదా. అలా జ్ఞానం అనేది అందరిలో ఉన్న జ్ఞానం ఎంత ఉందో అంత జ్ఞానం వీరిలో ఉంది అని అర్థం. అలా దానికి ఒక ఉదాహరణ మనకి ఉపనిషత్తులోంచి ఇస్తున్నాం. ఏడు ఉపనిషత్తుల ఉదాహరణ ఈ తిరుప్పావి కాలక్షేపాల్లో మీరందరూ కూడా ఈ ఉదాహరణాన్ని విని ఉంటారు. చాందోగ్య ఉపనిషత్తు సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు ఆ వృత్తాంతాన్ని విని ఉంటారు. విశేషించి అది మా నృసింహస్వామికి సంబంధించిన విద్య కనుక నృసింహస్వామికి సంబంధించిన సంవర్త విద్య అని దాని గురించి చాందోగ్యోపనిషత్తులో చెబుతూ దానికి ఒక ఆఖ్యాయికని చెప్తారు. ఎలా వచ్చింది ఆ విద్య? జ్ఞానశృతి రైకుడు అనేటువంటి కథ మీరందరూ వినేసి ఉంటారు కదా. మళ్ళా చరిత్ర చదవడం ఎందుకు? తిరుప్పావిలో వినేసి ఉంటారు కదా, విన్నారా? తెలివైన వాడు వినలేదంటే బాగుండదు, మర్చిపోయాడు పడాలి. అదే జ్ఞానశృతి అనే ఆయనకి జ్ఞానాన్ని కలిగించాలనుకుని ఇద్దరు మహర్షుల హంసల రూపంలో ఆయన మేడ మీద పడుకున్నాడు. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు, మంచి ధార్మికుడు, నిర్ధారణ ప్రదాత. అందువలన పక్షుల జంతువుల భాషలన్నీ కూడా ఆయనకి అర్థమైపోయే శక్తి ఉంది. ఆయన అనుకుంటున్నాడు మనకి దాన ధర్మాలు చేశాం గనక మనం తరించేసినట్లే అనుకుంటున్నాడు ఆయన. అయ్యో పాపం పరమాత్మ గురించి తెలియకపోతే ఎలా ధరిస్తాడు ఈయన? తెలుసుకోవాలనే కోరిక ఉండాలిగా. ఈయనకి నేను ధన్యుని అయిపోయాను అనుకుంటున్నాడు. ఈయన తెలియజెప్పాలని వాళ్ళ పైనుంచి హంసల రూపంలో ఇద్దరు మహర్షులు భల్ల భల్లాక్షులు వాడిద్దరు వెడుతుంటే ఈయన మేడ మీద పడుకున్నాడండి, నిద్రపోతున్నాడు. మాటలు వినబడుతున్నాయి, పైనుంచి రెండు హంసలు పెడుతున్నాయి. ఒక హంస మరొక హంసలు జాగ్రత్త, ఏమిటి ఆయన నుంచి పెడుతున్నావు నువ్వు? ఆయన తేజస్సు నిన్ను దగ్ధం చేయగలదు సుమా
అనగానే రెండో పక్షి ఆ ఏమిటి అంత తేజస్సు ఉండడానికి ఏమన్నా బ్రహ్మజ్ఞాని రై కూడా అంటే ఈ పడుకునేనికి మాటలు వినబడుతున్నాయి కదా. ఓహో, అంటే నిజమైన తేజస్సు అంటే బ్రహ్మజ్ఞానము వలన మాత్రమే కలుగును. అయితే మనకి బ్రహ్మజ్ఞానం లేదే, ఏం చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి అంటే రైకుడు అని చెప్పారు కదా. ఆ రైకుడు అనే ఆయన్ని ఆశ్రయించాలి. ఎవరైనా సయుగ్వానం రైకో అందంగా ఒక మాట చెప్పారు. సయుగ్వానం రైకోం. సయుగ్వానం అంటే ఓ బండి ఉంది ఆయనకి, ఎక్కడికి వెళ్ళిపోవాల్సిందా ఆ బండితో వెళ్ళిపోతారు. వాళ్ళు పడుకోవాలనుకోండి ఆ బండి కింద పడుకు, ఇంతే. ఆయనకి దేని మీద ఆయనకి అపేక్ష లేదు. కనుక సయుగ్వానం రైకోం అని. ఇప్పుడు రైకుడు అంత గొప్పవాడా అని యువతల పక్షం ఆయనకు తెలియాలిగా. ఏమిటి రైకుడు అంత గొప్పవాడు ఏమిటి అని అడిగింది. ఓ, ఆయన గొప్పతనం ఏం చెప్పమంటావు, అదే ఇక్కడ మనకి ప్రమాణంగా ఇస్తున్నాం. ఏముంది, యత్కించ ప్రజా సాధు కుర్వంతి యస్తద్వేద యత్ సవేద నా మయైత దుఃఖ అని. ఈ లోకంలో వాళ్ళందరూ పుణ్యాలు చేస్తున్నారు కదా, మంచి పనులు చేస్తున్నారా? ఇన్ని పనులు ఆయన చేసిన వాడే. ఈయనకి ఏమి తెలుసునో అది మిగతా వాళ్ళకి తెలియదు. అంటే అందరికీ తెలిసిన జ్ఞానము తెలిసినవాడు, అందరూ చేసిన పుణ్య కర్మలను చేసినవాడు ఈయన అని రైకుండు గురించి చెప్పిన మాట. దాని ప్రమాణంగా ఎందుకు చెప్పారు? అందరి జ్ఞానము వీరి జ్ఞానంలో అంతర్భూతం, అందరి వైరాగ్యము వీరి వైరాగ్యంలో అంతర్భూతం అని చెప్పడం కోసమని అన్నమాట. ఇది దాన్ని అంటే ఈ సూక్తిని భగవద్ రామానుజులు కూడా ఉట్టంకిస్తారు. శ్రీభాష్యంలో ఈ సూక్తిని భగవద్ రామానుజులు కూడా వివరిస్తారు. యత్ కించిత్ సాధు అనుష్ఠితం కర్మ, మంచి పని ఎవళ్ళు ఏ కొంచెం చేశారో, యచ్చ సర్వచేతనగతం విజ్ఞానం, సమస్త జనులలో ఉండే విజ్ఞానం ఎంతైతే ఉందో, తదుభయం, భగవద్ రామానుజుల యొక్క సూక్తిని మనకి ఇక్కడ ప్రసాదిస్తున్నారు. తదుభయం, ఆ రెండు కూడా యది జ్ఞానాంతర్గతం, ఎవరి జ్ఞానం లోపల అంతర్భవించి ఉంటాయో, ఇది ఆయన రైకుడు అంటే అని. ఆ రైకుడు వల్ల అనుష్ఠితమాన లోకంలో అనుష్ఠితమైనటువంటి అంటే సాధు పురుషుల చేత అని అర్థం. కర్మలు ஞானமும் யாவனொருவனுடைய ஞான కర్మంగళిల్ అంతర్భూతమాயிருக்கும். ఏ ఒక్క ఆయన యొక్క జ్ఞాన కర్మలందు వీళ్ళందరి జ్ఞాన కర్మలు సాధువులైనటువంటి అన్ని అంతర్భూతములై ఉంటాయో, అవన్గాడ్ రైక్వన్ என்று రైక్వనే చొల్లుమా అబ్బోలే అతను సుమండి రైకుడు అంటే అని రైకుడిని ఉపనిషత్తు చెప్పినట్టుగా వీరు జ్ఞాన వైరాగ్య రాసయే అని నాథమునుల గురించి సాగిస్తున్నారు. ఎవరైనా మునయే, ముని అయినటువంటి వారికి నమస్కారము. ముని అనే వాటికి అర్థం ఏమిటి? మననశీల ముని, మననము చేయువాడెవరో ఆయన ముని. రెండు అర్థాలు ముని అనే శబ్దానికి. మౌనేన ముని, మౌనంగా ఉంటే ముని, మననం చేసుకుంటూ ఉంటే ముని. మననం చేసుకోవడం అంటే మనము మననం చేసుకుంటూ ఉంటామండి. మనం కూడా తీవ్రంగా మననం చేసుకుంటూ ఉంటామండి. అప్పుడప్పుడు ఆ మననం చేసుకుంటూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇలా 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 పిలిచినా వినబడదు కదా. నిజమే. అదే ఎటొచ్చి దౌర్భాగ్యం ఏంటంటే అవి పాపిష్ట విషయాలు. కానీ మరణం అనేది మనకు కూడా ఉంది కదా. మనం మునులమే, ఏం గడ్డాల విషయాలు పెంచకపోయినా మునులే మనం కూడా. కనుక మౌనేన ముని కదా, మననాత్ ముని రుచ్యతే, మననం చేయడం అనడం ముని అని. ఆ మననం ఎలా ఉండాలి అంటే ఏది అనుష్ఠించినా దాని సీమ చివరి హద్దు ఏదో ఆ హద్దు దాకా వెళ్ళిపోవాలి.
వారి మరణం ఎలా ఉంటుంది? ప్రహ్లాదుని మరణంలా ఉంటుంది. ప్రమాణం ఇస్తున్నారు పెరియవాచ్యాన్ని పెళ్ళి ఏమని? నా వివేద ఆత్మనో గాత్రం. ప్రహ్లాదుని తండ్రి పాములతోటి కనిపించడం కోసమని విష్ణు పురాణంలోని శ్లోకం. పాములతో కనిపించడం కోసమని వాళ్ళని పిలిపించడం చాలా గొప్ప. అవి చూస్తేనే ప్రాణాలు పోతాయి. అలా ఆశీ విషములు అంటుంటారు, అలాంటి వాటి చూపుల్లోనే విషం ఉంటుంది. అలాంటి పాములు వచ్చి చుట్టేసుకున్నాయి ప్రహ్లాదుని. ఈయన సద్వాసద్దిమాస్ అన్న ఆయన సద్దాసద్గమతి కృష్ణే భగవంతుడిని స్మరిస్తున్నాడు. అందమైన మాట చెప్పాడండి. ఏమన్నాడు? ఆసక్తమతి కృష్ణే, కృష్ణుని యందు ప్రీతి కలిగిన వాడైన ప్రహ్లాదుడు ఆయనను స్మరించడం వల్ల ఎంతగా స్మరిస్తున్నాడు ఆయన? పరమాత్మ అంటే ఆయన కృష్ణుడు, ఆ పేరే కృష్ణుడు. కృష్ణుడు అంటే అర్థం ఏమిటి? ఎలాంటి వాళ్ళ మనసునైనా ఆకర్షతి అని ఒక అర్థం. మనసుని చీకాకు పరిచేస్తాడు, దున్ని పారేస్తాడు మనసుని. కృష్ణ భగవానుడు మనసుని దున్ని పారేసి తన యందు పరమ ప్రీతి అనే విత్తనములను పండించి మహావృక్షంగా పెరిగేలా చేసేవాడు కనుక కృష్ణ. మరొకటి ఆకర్షతి, ఎలాంటి వాడనైనా తనకేసి లాగేసుకుంటాడు, ఆయన ఆకర్షిస్తాడు కనుక కృష్ణ అని. అదే ఇబ్బంది. కార్యక్రమం నిర్వహించి ఎవరి ఇంట్లో పెడతామో వాళ్ళకి మాత్రం కాలక్షేపం వంట పట్టదు. ఎందుకంటే వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూసుకోవడం కూడా సరిపోతుంది కనుక అందుచేత అట్లా సద్వాసక్తమతి కృష్ణే దస్యమానో మహోరగై నవివేద ఆత్మనో గాత్రం తత్ స్మృత్యాక్లాద సంస్థిత. పాములు చుట్టుకున్నాయి. చిన్నపిల్లవాడు కదండి, పాము చుట్టుకుంటే భయం వేయాలి కదా, దాని రూపమే భయానకంగా ఉంటుంది, అది కాటు వేస్తుంది. మరి ఈయనకి ఏమైనా ఏం భయం అంటే పాము ఒంటి చుట్టుకుందని భయం వేస్తుందండి. అసలు ఒంటి మీద స్పృహ లేకపోతే ఏం చుట్టుకున్నా ఎవరికైనా అంతే. మనకందరికీ ఉదాహరణ ఒక ఆయన ఉన్నాం. మనకందరికీ ఉదాహరణ ఎవరండి? రామచంద్రస్వామి అండి. అంత గొప్పవాళ్ళం మనం. రామచంద్రస్వామి కూడా రాఘవు అపనయద్గాత్రాత్ అన్నాడు. ఆంజనేయ స్వామి చెప్తాడుగా సీతమ్మతోటి, ఒంటి మీద జర్రులు బాకినా తేడు బాకినా నైవదంశాన్ న వశకాన్ న సరీసృపాన్ రాఘవో అపనయద్గాత్రాత్ అంటాడు ఆయన. సీతమ్మని తలుచుకుని ఈయన అన్ని మర్చిపోయి ఒంటి మీద ఏం బాకినా ఆయనకి స్పృహ లేదు కదా రామచంద్రుడు. అలాంటివి ఏమైనా ఉంటే మనకు ఉండొచ్చు. కానీ ఆయనకి ప్రహ్లాదుడికి భగవంతుడిని స్మరించడం వలన ఎక్కడ ఒంటి మీద స్పృహ లేదు. ఎందుకు స్పృహ ఉండదండి? ఎంత తలుచుకుంటే మాత్రం ఒంటి మీద బాగుతుంటే స్పృహ ఉండదా అంటే, ఆయన స్మరించేది కృష్ణుడిని. కృష్ణుడు అంటే మీరేదో ఇది కృష్ణావతారం, ప్రహ్లాదుడు ఎప్పటివాడు, ఈయనప్పటివాడు, ఈయన వైవస్వత మన్వంతరంలో వాడు కృష్ణ భగవానుడు, రైవత మన్వంతరంలో వాడు ప్రహ్లాదుడు. ఎక్కడైనా ఈయన ఆయన స్మరించడం కుదురుతుందా? ఇక్కడ తెలియ చెప్పేశాడు ఆ మహర్షి. చెప్పిన వాడు ఎవరండి? సామాన్యుడా? పరాశర మహర్షి చెప్పాడు. మరి అంటే ఎలా కావస్తే అలా అర్థం చెప్పుకోండి. అవును, కృష్ణుణ్ణే స్మరించాడు ఆయన. కృష్ణుడు తర్వాత పుట్టాడు కదండి. ఎవడు చెప్పారయ్యా తర్వాత పుట్టాడని? ఇందుకు మునుపు చతుర్యుగంలో అని ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు పుట్టాడుగా. తరువాతి చతుర్యుగంలో అని కృతయుగంలో కదా ఈ వృత్తాంతం. కనుక అందుకు ముందు కృష్ణ రూపాన్ని ఈయన భావించాడు. అందుకు దోషం ఏమైనా ఉందా? ఏం లేదుగా, సమన్వయించవచ్చు కదా. ఒకటి, అసలు కృష్ణ అనే శబ్దానికి అర్థం ఏంటి? కృష్ణ అంటే కృషిభూవాచక శబ్దో నశ్చ నిర్మృతివాచక. కృష్ణ అంటే పరమ ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్పిన దాన్ని కృష్ణ, క్రిందికి దిగితే కృష్ణ, క్రిందికి దిగితే రామ. ఇవన్నీ ఆ ఆనంద శబ్దాన్ని వర్ణించేటటువంటి శబ్దములే. తత్వం మారదుగా. ఏ అవతారాన్ని స్వీకరించినా అదే బ్రహ్మతత్వం కదా, పరమాత్మతత్వం కదా. కనుక ఆ లక్షణం ఎక్కడికి పోతుంది? రమతే ఇది రమయతి, అందరినీ ఆనందింపజేవాడు కనుక రాముడు, అందరినీ ఆనందింపజేవాడు కనుక కృష్ణ భగవానుడు.
కృష్ణ భగవానుడు అంటే ఎలాంటి ఆనందం, ఎంత ఆనందం అంటే ఇంత అని చెప్పడానికి వీలేనంత ఆనందం. పరమాత్మకు పేరు ఆనందో బ్రహ్మ. ఇప్పుడు ఉపనిషత్తు చెప్పిన మాటలు ఒక అసలు చెప్పేస్తాడండి మహర్షి. ఇతిహాస పురాణములు అంటే అవేగా. ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా బిభేది కుతశ్చనేతి అంది ఉపనిషత్తు. పరమాత్మ యొక్క ఆనందమును తెలుసుకున్నవాడంటే అనుభవించిన వాడు మరి దేనికి భయపడడు. ఇప్పుడు ప్రహ్లాదుడు పరమాత్మని అనుభవిస్తున్నాడు. ఆయన ఆ ఆనందంలో మునిగిపోయి ఉన్నాడు కనుక ఈ పాముల వలన వాటి వలన ఆయనకి భయం లేదు. ఎంచేత అంటే ఆయన ఎందే సత్వాసక్తమతి కృష్ణే, కృష్ణ భగవానుని అందే నిరూఢంగా ఉన్నటువంటి మతిని గలవాడు కనుక నా వివేక ఆయనకి అసలు స్పృహ ఉంటేగా. కానీ ఆయనకి తెలియదు పాములు చుట్టుకునే కాబట్టి దానికి కూడా ఉంటున్నాడు. ఇది కూడా చూస్తున్నాడు. అద్భుతమైనటువంటి శరీరాల చూస్తే కారణం లేదు. అది కూడా హిరణ్యకశిపుడు దగ్గర ఉండి నాన్ సర్జికల్ ఉంది మెయిన్ ఈయన దగ్గర. వాడు అక్కడ కూర్చొని కాటువేల కొడుకును కూడా చంపుకునేటంతటి ద్వేషం ఎట్లా ఉంటది, కాటు వేసేవి వచ్చేసాయి. ఇంకోసారి ట్రై చేయండి అంటే అవి నమస్కారం పెట్టేసి, అయ్యా మీకు నమస్కారం అండి, ఇంకేమైనా పని ఉంటే చెప్పండి బాబు, ఈ పనిష్మెంట్ మాత్రం మాకు ఇవ్వకండి. అదేంటారా ఘాటు వేయమంటే అంటే దంతా విశీర్ణ మణయ స్ఫుటంతి పణేషు తాప హృదయేషు కంప నాస్యధ్వజీ స్వల్పమపీహ భిన్నం. మన వైష్ణవ సంప్రదాయం ఆళ్వార సంప్రదాయం. పొయ్యాళ్వార్ పూదత్తాళ్వార్ పేయాళ్వార్ ఇరుక్కుని కూర్చున్నారు లేదా, మనకి నేర్పినటువంటి వారి సంప్రదాయం అదండి. కనుక ఎంతోమంది కనుక అలా త్రిముని సంప్రదాయము అంటే మన గోష్ఠి వారందరూ జూమ్ వారందరూ కూడా ఒకసారి మన యాదగిరిగుట్ట గోష్ఠిని సేవించండి. మాత్రమే కాదు ఇంకా బయట కూడా ఏం చేసి ఉన్నారు కూర్చొని వింటున్నా హనుమకొండ హనుమకొండ గోష్ఠి కాదండి. కనుక ప్రహ్లాదుడు 2 డాక్టర్ దగ్గర తిరిపాడు కదండి. అది ఇదంటే ఈయన మణిపోలు చెప్తే అన్నాడు. శ్లోకాలు చెప్పాడు, మాట్లాడాడు కృష్ణ భగవాన్. జాగ్రత్తగా చెప్పి వెళ్ళు. మరి బ్రహ్మదేవుడు అంత పెద్దవాడు కదండి, ఆయన 40 శ్లోకాలు చెప్పాడంటే తలకి 10 4 కదండి, 40 శ్లోకాలండి. 40 శ్లోకాలతో చెప్పాడు ఆయన. ఆయనకి భయం, ఎందుకంటే ఒక శ్లోకం ఒక నోటితోటి కీర్తించకపోతే ఆ నోరొకటి వ్యర్థమైపోతుంది కనుక 4 నోళ్లతోటి కీర్తించాలి కనుక 40 చెప్పేసి ఒక మాట మాట్లాడలేదు భగవాన్. ఆయనకంటే ఎంత సహస్రాంతం చిన్నవాడు ఇంద్రుడని. బ్రహ్మగారి ఒక పొగలులో ఒక 52 నిమిషాలు 52 నిమిషాల కల్లా ఒక ఇంద్రుడు మారిపోతాడు. ఎంత చిన్నవాడు బ్రహ్మతోటి పోలిస్తే. ఆయనతో మాట్లాడి జాగ్రత్తలు చెప్పి క్రియతామదనుశాసనం వెళ్ళి జాగ్రత్తగా పరిపాలించుకో, ఈసారి బుద్ధిగా ఉండు అని చెప్పాడు. మరి ఎందుకు మాట్లాడలేదంటే ఒకటే కారణం, బ్రహ్మ చేసిన పని ఏంటి, నేను గోపాలకులు గోపికలు అందరితోటి గోవులు అన్నిటితోటి కలిసి ఉండాలని ఈ లోకంలోకి వస్తే ఓ ఏడాది పాటు వీటన్నిటినీ పట్టుకుపోయి ఎక్కడో గదిలో పడేశాడండి. ఆయన ఏడాది పాటు దూరం చేశాడని కోపం, అందుకని మాట్లాడలేదు. ఇంద్రుడితోటి ప్రేమ ఎందుకు, ఇంద్రుడు ఇలాంటి ఉంటాయి, దుర్మార్గులకి ఉంటాయి సన్మార్గులకి అందరికీ ఉంటాయి కనుక సరే సన్మార్గుల సంగతి. కృష్ణ భగవానుడికి ప్రీతి 7 రోజుల పాటు ఆ గోవులు గోపాలకులు గోపికలు మరింత దగ్గరికి వచ్చేసారండి. ఇక గోవర్ధనగిరిని ఎత్తాడు కదా ఈ ఇంద్రుడి కారణంగా. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు వారి మీద పడకుండా ఉండాలంటే కృష్ణ భగవానుడి దగ్గరికి జరిగారు కనుక నాకు ఉపకారమే చేశాడు ఇంద్రుడు, దగ్గరికి చేర్చాడని మాట్లాడాడు. ఆయన దూరం చేశాడు కానీ మాట్లాడలేదు. మన వైష్ణవ సంప్రదాయంలో భాగవతోత్తములు అంటే ఆ గొప్పతనం ఉంటుందండి. అంచేత కొంచెం ఇరుక్కుని కూర్చున్నా అది కూడా ఆనందజనకమే. సరే కదా. కనుక నా వివేదాత్మనో గాత్రం తత్స్మృత్య ఆక్రాద సంస్థిత.
మరణం అంటే మరణం ఆ స్థాయిలో ఉండాలి. మన మరణం ఎలా ఉంటుందంటే మాల తిప్పుతూనే ఉంటాం, పాపిష్టి అందరినీ తిట్టుకుంటూనే ఉంటాం, మాల తిప్పుతూనే ఉంటాం అండి. కనుక మన మరణం కాదు. మరణం అంటే ప్రహ్లాదుడి మరణం లాంటి మరణం ఉండాలి. అంటే తన ఒంటిని తాను స్మరించనంతటి పారవస్యంతో కూడినటువంటి మరణం ఉండాలి. కనుక మునయే అని నాథమునుడు అని అన్నారంటే మరి ఎంత గొప్ప తపం ఆచరిస్తే నమ్మాళ్ళు అర్చామూర్తిగా ఉన్నవారు నోరు తెరిచి వారికి ఇంత ప్రబంధాన్ని సాయించారంటే అది సామాన్యమైనటువంటి ధ్యానమా? కనుక ముని అయినటువంటి వారి కొరకు నా వివేద ఆత్మనో గాత్రం ఎంద్రం నపశ్యన్నపి దృష్టవాన్. మరొకటి లింగ పురాణంలో మాట ఏమిటి? నపశ్యన్నపి దృష్టవాన్ అంటే చూచినా చూడకుండా ఉండడు. మనం చూడకుండా చూస్తూ ఉండడం మన యోగం అంతా. ఎలాంటి అంటే అబ్బే నేనేం చూడను అంటాం కానీ అటే చూస్తూ ఉంటాము. కాబట్టి ఆలోచనలన్నీ అటే ఉంటాయి. కనుక మనం చూడకుండా ఉన్నా చూసేవాళ్ళు. కానీ యోగులు నాథమునుల లాంటి వాళ్ళు చూసినా ఎన్నో ఈ లోకంలో ఉన్నప్పుడు కంటి ముందు అనేకమైన విషయాలు కదలాడుతూ ఉంటాయి. కన్నులంటూ ఉన్న తర్వాత కనబడకుండా ఉంటాయా? చెవులంటూ ఉన్న తర్వాత వినబడకుండా ఉంటాయా? అయినా సరే వాటిని ఏమి చూడని వారు ఇలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు. మహాపురుషుడు శ్రీసుఖ మహర్షి అలాంటి వాడిని మహాభారతంలో భీష్ముడు చెప్తాడు. ధర్మరాజు గారికి శ్రీసుఖ వైభవాన్ని చెబుతూ భీష్మాచార్యుడు పురాణం కూడా చెప్తుంది అనుకోండి, బ్రహ్మ వ్యవర్తం చెప్తుంది. ఆయన జనకుని దగ్గరికి వెడుతున్నాడు, వాళ్ళ నాన్నగారు పంపించాడు. అంటే తండ్రి కొడుకు కదండి, కొంచెం చనువు ఉంటుంది. మా నాన్నగారు లాగే చెప్తాడు, అది చేస్తాం అనుకుంటూ ఉంటారు కదండి. కనుక నేను చెప్తే మా వాడు వినడేమో, పరాయి వాడి చేత పాఠం చెప్పిస్తే బాగా చదువుకుంటాడేమో అని పంపించాడు జనకుడి దగ్గర. వీళ్ళు జనకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చదువుకుంటారా నాయ, చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆయన మరి స్థిత ప్రజ్ఞావస్థకు చెందినవాడు కదా అంటే వెళ్ళాడు. ఆ వెళ్ళడాన్ని వర్ణిస్తున్నాడు మహల్. ఎలా వెళుతున్నాడు ఆయన అంటే పశ్యన్నపి న పశ్యతః. చూస్తున్నాడు కానీ చూడటం లేదు, చూస్తున్నాడు కానీ చూడటం లేదంటే గొప్ప ఏం గొప్ప కాదు. మనం వింటున్నాం కానీ వింటలేదు. ఆ గొప్పతనం మన దగ్గర లేదండి. వింటున్నాం. ఇప్పుడు ప్రశ్నోత్తరాలు అడిగితే తెలిసిపోతుంది కదా ఎలా వింటున్నాం. కనుక వింటున్నాం కానీ వింటం లేదు. అలా ఆయన చూస్తున్నాడు కానీ చూడటం లేదంటే అర్థం ఏంటి? చూచిన వస్తువు అది ఆ కంటి ద్వారా రూపం గ్రహిస్తుంది. అది మనసు మీద ముద్రపడితే ఉండిపోతుంది. మనసు మీద ముద్రపడలేదనుకోండి అలా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ మనసు మీద ముద్ర పడకపోతే అంటే ఏం లేదు. ఇది దీన్ని కొంచెం అటు వెళ్ళాలి, ఇప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉంటాం. కదా. కనుక యోగి అయినటువంటి వాడు ఆయనకి ఏం కనిపించినా అవేవి రికార్డ్ అవ్వ అనమాట. అవి చూడడు, అవి కంటికి కనబడు, అవేవి గుర్తుండవు. అంటే వాటి ప్రభావం మనం కూడా చూసినటువంటి వాటి ప్రభావం ఉంటుందా ఉండదా? అందుకోసమేగా అంత పెద్ద పెద్ద హోర్డింగ్లు అన్నీ. ఎందుకంటే ఆ బోర్డులన్నీ అవి చూసిన వెంటనే షాపింగ్ పరిగెత్తడం కోసమే కదా. మరి అంతే ఏమైంది, ఆ చూసింది ఏదో మనసులో పట్టేసింది. ఇంకా అక్కడి నుంచి అది కొనేదాకా నిద్ర పడదు, మనకి పడదు, ఇంట్లో వాళ్ళకి పట్టదు కదా. కానీ అది ఈయన చూశాడు అనుకోండి, ఈయనకి అసలు ఏమి రికార్డ్ అవ్వదుగా. అంటే కనబడినా పశ్యన్నపి న పశ్యతః అని కదండి. అలా నా అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో సభ చేశాం కదా. రఘునాథాచార్య స్వామి వారు ఏం చేసినప్పుడు కారులో వెళ్ళినప్పుడు అక్కడ నేను లేను, వారు కారులో వారిని తీసుకుని వచ్చినప్పుడు ఆ కృష్ణ ఉంటాడుగా, ఆ కృష్ణ కారులో మన టేపు ఇదేదో ఉపన్యాసం ఇదే పెడుతున్నాడు. ఆయన వింటున్నారు ఈ ఉపన్యాసం పశ్యన్నపి న పశ్యతః ఉంటున్నారు. కొన్ని హర్ష ప్రయోగాలు ఉంటాయి, మరి దాన్ని అలాగే చెప్పుకోవాలి. మరి అది మామూలు ప్రయోగాల్లో తప్పుగా కనబడుతుంది. ఏదో సరే పోతుంది కదండి. కనుక ఈయన అంటే మరణం అధికమైంది అనుకోండి, ఇవేవి చూసిన విషయాలు ఏవి కూడా ఉండవు.
లక్ష్యమైనటువంటి వస్తువు మీదనే ఉంటాయి. కనుక నాథమునులు అంటే అట్లాంటి మననశీల ముని అని అర్థం కదా. అదే సాధిస్తున్నాం. నా పశ్యన్నపి దృష్టవాన్ అంటే దృష్టవాన్ అపి అపశ్యన్ అని అర్థం చెప్పుకోవాలి. పశ్యన్నపి నా దృష్టవాహి నా అక్కడ పెట్టుకోవాలి. చెప్పుకుంటే చూస్తున్నప్పటికీ చూడటం లేదు, అవేవి కూడా వారి హృదయంలో పడటం లేదు అని. ఇలాంటి ప్రయోగమే ఆడవారు కూడా విట్టు సిద్ధర్గే తిరుపర్ అని. విష్ణు చిత్తులు విని ఉన్నారు. విష్ణు చిత్తులు అక్కడే వినాలేంటి పెరియాడు వాళ్ళు. మనం వెళ్ళదా జన్మశ్లోకం మనకు తెలీదా? ఎవరిని అడిగినా చెప్పేస్తారుగా సర్వధర్మాన్ని పరిత్యజ్య అని. మనం వెళ్ళలేదండి. మరి ఏదేదో పెద్ద గొప్ప విషయం కింద విట్టు సిద్ధర్గే తిరుపర్ అంటే ఆయనకి మనకి తేడా ఉంది. మనం విని వదిలేసాం, ఆయన విని అలాగే ఉన్నారు. అది కేట్ అదిన్బడియే ఇరుప్పర్, విని ఆ రీతిగా ఉన్నారు కనుక కేట్టిరుప్పర్. మనం విని మరి ఎంచేత అంటే మరి వేదం అంతా 12 ఏళ్ళు చదువుకుని వచ్చిన తర్వాత ఓ మంచి సభ చేసి చుట్టాలని బంధువుని పిలిచి ఓ మంచి విందు చేసి మా వాడు చదువుకుని వచ్చాడండి ధనపాఠి అండి అని అంతా చెప్పిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళందరూ వినేసి ఊరుకుంటారా? ఏమండి మీ వాడిని ఓ పనసు చెప్పమని పనసు చెప్పమని అడిగారండి వాళ్ళు. ఎరా ఓ పనసు చదవరా, అందరూ వింటారు అనగానే నాన్న నువ్వు ఏమన్నా నాకు డబ్బులు ఇచ్చి పంపించావా? అక్కడ వెళ్ళి గురువు గారి ఇంట్లో ఊరికే తిని పాఠం నేర్చుకున్నాను నేను. అందరూ గురువు గారికి ఊరు దక్షిణ సమర్పిస్తున్నారు, నా దగ్గరే ఉంది కనుక గురువు అధీతం గురవే నివేదితం. గురువు గారి దగ్గర చదువుకుని చదివేదా ఆయనకి అర్పించేసి వచ్చేసాను, ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది అన్నట్టు బుద్ధిమంతుడైన శిష్యుడు కదండి. అలాగా ఇక్కడ కూడా దృష్టన్నపి నదృష్టవాన్ అంటే అర్థం ఏంటి? చూచిన చూడనట్టు ఉండేటటువంటి మననాన్ని కలిగిన వారు గనక కొందరినే చెప్తారు. అట్లా ఎలా ఉంటుంది ఆ మననం? అప్రయత్నంగానైనా అదే గుర్తుకు వస్తుంది. ఆ ధ్యానంలో ఉండే గొప్పతనం అది. ధ్యానం చేయడం వలన ధ్యానం చెయ్యని సమయంలో కూడా ధ్యేయ వస్తువే భాషిస్తుంది. ధ్యానం చేయడం వల్ల అంటే అదేమిటండి, మరి నాకు ధ్యానం చేసేటప్పుడే భాషించడం లేదు కదా. ఇక ధ్యానం మానేసిన తర్వాత భాషిస్తుందంటే మన ధ్యానం ఆ స్థాయిలో ఉందని అర్థం. ఏ స్థాయిలో ధ్యానం ఉండాలి అంటే నిరంతర ధ్యానం చేయడం వలన మిగతా సమయములలో కూడా ఆ ధ్యేయ వస్తువైన పరమాత్మయే గోచరిస్తూ ఉంటాడు, ఆయనే భావనలోకి వస్తూ ఉంటాడు. ఇది ఏ విషయాన్ని మనం చేసుకున్నా ధ్యానం చేసినా దాని ప్రభావం తప్పకుండా ఉంటుందిగా. దానికి ఆళ్వార్లే నిదర్శనం. ఎన్నెంజం అవనెన్నే కిడక్కం. నమ్మాళ్వారు ఏమంటారు? ఎన్నెంజం నా మనసు. నా మనసు అంటే ఏమండి మాకు భగవంతుడు అంటేనే గిట్టదు, మీరేమో నా మనసుగా ఆయన అంటే ఇష్టం ఉంటుంది. భగవంతుడు అంటే ఇష్టం ఎలా కలిగిందండి మమ్మల్ని? మీ మనసు కాదురా నాయన, నా మనసు కనుక. ఎన్నెంజం నా మనసు గనక, నమ్మాడి వాళ్ళ మనసు గనక ఎన్నెంజినారు అంగే ఒడిందారు. అది అద్భుతమైన ప్రయోగం. నమ్మాడి వాళ్ళకి మనసు విరిగిపోయింది భగవంతుడి మీద. ఎందుకంటే ఇంత ధ్యానం చేసి ఆయన ఏమైనా కనపడుతున్నాడా ఉన్నానా, అసలు ఆయన తలుచుకోకుండా ఉంటే సుఖం అనుకుంటే ఈ మనసు మాటిమాటికి ఆయనే గుర్తు చేస్తుంది. ఏమైనా నువ్వు నా మనసువే, నా మాట వినాలి, ఆయన గుర్తు చేస్తావు ఏమిటంటే మప్పశక్యం కానీ తిప్పశక్యం కాదండి. మీరు అలవాటు చేశారు భగవంతుడిని ధ్యానం చేయడం. ఇప్పుడు అంత అందమైన రూపాన్ని భావన చేసిన తర్వాత ఇప్పుడు మర్చిపోమంటే మర్చిపోగలమా? మర్చిపోలేము. ముందు తనింజే అద్భుతంగా అంటారు నా నమ్మాడి వాళ్ళు. ఆ మనసు అంటే చాలా ప్రీతి. నా మనసు చాలా గొప్పదండి. ఎందుకు గొప్పది? ఎప్పుడైనా నేను ఒకవేళ భగవంతుడి మీద విరక్తి కలిగి ఓ మనసా మరిచిపోనా, ఆ మనసు మరవు. ఎన్నెంజినారు మనసు గారు. మనసు గారేమిటండి? మనసుని గారు అంటారా? వ్యక్తులనైతే గారు అంటారు. మనసుకి గారేమిటి? చేతన సమాధి గారే. ఒక చైతన్యంగా భావించి చేతనుడిగా భావించి చెబుతున్న మాట గౌరవం. ఎందుకంటే భగవంతుని ఎందుకు ప్రీతి కలిగిన మనసు గనక కదా. కనుక అట్లా ఎన్నెంజం అవనెన్నే కిడక్కు. నా మనసు ఆ పరమాత్మ పరమాత్మ అనే ఉంటుంది అన్నారుగా. రామమేవానుపశ్యంతః. రామమేవానుపశ్యంతః. రామచంద్రుణ్ణే చూస్తూ ఉన్నటువంటి వాళ్ళై నిరంతరం మనసులో
రామచంద్రున్నే ధ్యానం చేస్తున్న వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయాడు ఆయన. 14 ఏళ్ళైందిగా. అయినా ఆయన్నే స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఆయన స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి. చాలా అద్భుతంగా చెప్తాడు మహర్షి. సర్వే మూఢ సహా అంటాడు కదా. ఆయననే భావన. ఒక ఇష్టమైన వస్తువు ఉందనుకోండి, ఎక్కడ చూసినా ఆయన గుర్తుకొస్తూ ఉంది. భావన ప్రకర్షణ వలనను. నాథమునులు అట్లాంటి భావన ప్రకర్షణ కలిగిన వారు గనక అందరినీ ముని అన్నారు. వారినే ముని అన్నారంటే కారణం ఆ మరణం యొక్క ఫలాన్ని పొందినవారు. మరణం ఎవరిని చెయ్యాలో, ఏ స్థాయిలో చేయాలో ఆ స్థాయిలో చేసినటువంటి వారు గనక రామమేవ అనుపశ్యంతః ఎన్నుమా పోలే అని చెప్పినటువంటి రీతిగా ఇవర్ కృష్ణனை అనుసంధిత్తు இருக்க ராஜாவாலும் சமாதி பங்கம் పన్నపోయితు ఇల్లయిరే. వీరు ధ్యానం చేస్తుంటే మహారాజు గారు కూడా వీరి యొక్క ధ్యానానికి భంగం కలిగించలేనటువంటి రీతిగా ఉంది కదా వారి యొక్క స్మరణం అనేటటువంటిది అని. కనుక మునయే ఎవరైనా అగాధ భగవద్భక్తి సింధవే, అగాధమైన భగవంతుని అందలి భక్తికి సముద్రము లాంటి వారు. అంటే ఎంత భక్తి ఉంది అంటే సముద్రం లోతంటే చెప్పగలం మనం. అలాగే వీరి అందుండే భక్తి ఎంత అంటే చెప్పజాలనంతటి భక్తికి సముద్రం లాంటి వారు. అగాధ భగవద్భక్తి సింధవే. భక్తియాహిరదు జ్ఞాన విశేషమాయిరుకం. భక్తి అంటే భక్తిశ్చ జ్ఞాన విశేష. భక్తి అంటే జ్ఞాన విశేషం. భక్తి అని దేనంటారు? మహనీయ విషయ ప్రీతి భక్తి రుచ్యతే. భక్తి అంటే మహనీయమైన విషయం మీద ఉండే ప్రేమకి భక్తి అని పేరు. అట్లాంటి భగవంతుని యందు భక్తి కలిగిన వారు. ఆ భక్తి కూడా అగాధమైన భగవద్భక్తి. లోతెంత అంటే చెప్పలేం. మన భక్తికి టైమింగ్స్ ఉన్నాయి కదా. 6 to 7, 7 to 8, 20 టైం ఉంటుంది కదండి. ఆ తర్వాత మళ్ళీ ఆయన స్మరించండి. కనుక మనకి ఎంత గొప్ప ఒట్లు పెట్టుకున్నా, ఎంత భక్తులం అన్నా మనకి టైమింగ్స్ ఉన్నాయి. వారి యొక్క భక్తి ఎలాంటిది? నిరంతర భగవత్ స్మరణ అండి. మరి అలా వెళ్ళి ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారు. కనుక భక్తియాహిరదు ஞான விசேஷமாயிருக்கும். భక్తిயை పిరిత్తు సొల్లిత్తు. భక్తిని జ్ఞాన వైరాగ్యం చెప్పారుగా వెనుక, మళ్ళా విడిగా భక్తిని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే భక్తిని మూడింటిని కలిపి జ్ఞాన భక్తి వైరాగ్యములు అని చెప్పేస్తే సరిపోయేదిగా. అలా చెప్పకుండా భక్తిని ఒకదాన్ని మళ్ళా వేరేగా భక్తి సింధవే అని ఎందుకు చెప్పారు, ఎందుకు సాధించారు అంటే ఇది అంత గొప్పది. ఇప్పుడు ఆ జ్ఞానమైన ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా కలిగించలేదు అనుకోండి, జ్ఞానానికి ప్రయోజనం ఉంటుంది. విరాగమైన భగవంతుని యందు ప్రీతిని కలిగించని ఇతర విషయ విరాగం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకోసం విడిచిపెట్టాం అనేది, విరాగంలో కూడా ఎందుకోసం విడిచిపెట్టాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని గొప్పదనమో తక్కువదనమో. కనుక ఈ జ్ఞాన వైరాగ్యములు రెండిటికంటే అంటే వీటికి ఫలం ఏమిటి? ఫలం జ్ఞాన వైరాగ్యాలకు భక్తిని పొందుట. కనుక ఇది విలక్షణమైనటువంటిది. రెండింటినీ జ్ఞాన వైరాగ్యములను అంగంగా కలిగినటువంటిది భక్తి. కనుక భక్తి ఆహిరదు ஞான விசேஷமாய் இருக்கும். பக்தியை பிரித்து சொல்லித்து அதனுடைய ప్రాచుర్యం சொல்லுகைக்காகவும். ఒకటి ప్రాచుర్యం, జ్ఞానము, వైరాగ్యము, భక్తి మూడు ఉన్నాయి. మూడు నాథమునులలో ఉన్నాయి. వీటిలో ఏది ఎక్కువ ఉంది అన్నారు అనుకోండి, జ్ఞాన వైరాగ్యములను మించినటువంటి భక్తి. ప్రాచుర్యం భక్తి యొక్క ఆధిక్యాన్ని చెప్పడం కోసమని భక్తిని అధికంగా కలిగినటువంటి వారు. మనకి లోకంలో కర్మ, జ్ఞాన, భక్తులు మూడు సాధనాలే. పరమాత్మని పొందడానికి మూడు సాధనం. ఈ మూడు సాధనములు మూడు ఎలా ఉంటాయి? మూడు కలిసి ఉంటాయి, మూడు విడివిడిగా ఉండవు.
మూడు కలిసే ఉంటాయి. అలా కలిసి ఉన్న దాంట్లో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి ఎక్కువగా ఉంటుంది. దానికి ఏం చెప్తారు మన వాళ్ళు, ఇప్పుడు కర్మ అధికంగా ఉండి జ్ఞానం భక్తి తగ్గి కర్మ అధికంగా ఉండి ధరించిన వాడు కొందరు, జ్ఞానం అధికంగా ఉండి కర్మ భక్తిని అంగంగా కలిగి ఉండి ధరించిన వాడు కొందరు, కర్మ జ్ఞానములను అంగంగా కలిగి ఉండి భక్తితో ధరించినటువంటి వాడు కొందరు. మన చరిత్రలో అలాంటి వాళ్ళు కనబడతారు. కర్మ భక్తి అన్వితం జ్ఞానం ప్రాయేణ భరతాదిషు, జడభరతుడు ఆయనలో కర్మభక్తి ఉన్నాయి, కానీ వాటిని అంగంగా కలిగి జ్ఞానమే అతిశయించి ఉండి అందువలన ధరించిన వాడు. అలాగే జ్ఞానభక్తి అన్వితం కర్మ ప్రాయేణ జనకాదిషు, కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం భక్తి యోగం ఉండి ధరించినటువంటి వాడు ఎవరు? జనకుడు. ఏం చేత ఆయనకి జ్ఞానం ఉంది. ఇప్పుడు జడభరతుడు అంటే అన్ని మానేశాడండి. జనకుడు అలా కాదుగా, రాజ్య పరిపాలన చేశాడు, ధర్మాలన్నీ పాటించాడు. ఆయన కర్మయోగం ఉంది. కర్మణైవ సంసిద్ధిమాస్తి జనకాదేహ. అయితే వట్టి కర్మ కాదు, జ్ఞానము భక్తి అంగములుగా ఉండి దానితో ధరించిన వాడు జనకుడు. ప్రహ్లాదుడు మొదలైనటువంటి వాళ్ళు అనమాట కదా. అలా వీరిలో కూడా జ్ఞాన వైరాగ్యములు భక్తి అన్నీ ఉన్నా ఎక్కువగా ఉన్నది ఏది అంటే భక్తి అనమాట, ప్రాచుర్యం. దాన్ని బట్టి చాలా సాయిస్తున్నారు అని అర్థం. చిరాకు వస్తుంది హాస్పిటల్కి వెళ్ళి దాని ప్రాధాన్యం తోచడం కోసమని. ఏది అవసరం? జ్ఞానం అవసరమా లేదా వైరాగ్యం అవసరమా లేదా భక్తి అవసరం? ఏది ముఖ్యం? భక్తి శుష్కమైన జ్ఞానం వలన ప్రయోజనమే ఉంది, శుష్కమైన కర్మల వలన ప్రయోజనం లేదు. ఈ రెండు భక్తిని కలిగించడానికి ఉపయోగపడితే వీటికి సార్థక్యం. భక్తి కలగనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివేసి ఎన్ని చదివినా భగవంతుడి మీద భక్తి కలగలేదు. ఆ జ్ఞానం ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దాని లక్ష్యమే పరమాత్మను తెలుసుకోవడం కోసమని కదా. ఎందుకు తెలుసుకోవడం? ప్రేమ కలగడం కోసం, అంటే భక్తి. ఆయన భక్తి కలగడానికి అంగములు ఇవి. అది కలగనప్పుడు ఏమవుతుంది? శ్రమ మాత్రమే మిగులుతుంది. వైరాగ్యం అని విడిచిపెట్టే విడిచేయగలుచుకుని వీడు వంట వండుకోవడమే మిగులుతుంది. జ్ఞానం అంటే ఆ పుస్తకాలన్నీ నెత్తి మీద పెట్టుకుని పూర్వకాలం ఐపాడ్లు లేవు కదా, అలా తిరుగుతూ ఉండడమే ఏం ప్రయోజనం? అవరివే ఏం ప్రయోజనం లేదు. ఈ భక్తి కలిగితే ధరిస్తుంది. ఆనందం కూడా భక్తి కలిగితే ఆనందం కదా. భక్తి అంటే ఆనంద రూపకమైనటువంటిది అని చెప్తాడు కదా 9వ అధ్యాయం రాజవిద్య రాజగుప్త యోగంలో భగవాన్. కనుక అదే సాయిస్తున్నాం. ఏమని? అదినుడే ప్రాచుర్యం సుల్లుహైకాహవం తత్ ప్రాధాన్యంతో హైకాహవం. మూడిటిలోనూ ప్రధానమైనటువంటిది భక్తి. ఇందుకోసం అవి అర్థం అన్నమాట. పరమాత్మని ఇత్యాదులన్నీ. స్నేహపూర్వం అనుధ్యానం భక్తి. భక్తి అంటే ఏంటి? స్నేహపూర్వం అనుధ్యానం. స్నేహం అంటే అర్థం ఏమిటి? నూనె. స్నేహం అని పేరండి నూనెకి. నూనెను మీరు అందులో ఉండే కణం విడదీయండి చూద్దాం. విడదీయలేరు కదా. అలా భగవంతుడితో కలిసిపోయి ఉండాలి ప్రేమ అంటే. ఆయనను లేకుండా మనం ఊహించుకోవడం, మరొక ఆలోచన మరొకటో కలపడం, అలా ఉంటే అది స్నేహము. స్నేహితులు అనుకోండి, ఎప్పుడు ఎడబాయకుండా ఇద్దరు ఉంటూ ఉంటారు కదండి. స్నేహం ఉన్న చోట ఒకళ్ళు విడిచిపెట్టి ఉండలేరు కదా. అలా భగవంతుడిని మనం విడిచిపెట్టి ఉండలేని ప్రీతి, అది స్నేహం. స్నేహపూర్వం అనుధ్యానం. అనుధ్యానం అంటే ధ్యానము. ధ్యానం అంటే స్మరించుట. స్మరణ ఎప్పుడైనా లిప్త కాలమే ఉంటుంది, అంతకుమించి ఉండదు స్మరణం. ఆ లిప్త అవగానే ఆ స్మరణం జరిగిపోతుంది. మళ్ళా స్మరణ. ఇలా మనం నిత్యంగా అవిచ్ఛిన్నంగా స్మరించాం అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు ఆ ధ్యానం? దాకా నుంచి పరమాత్మ మన్నే చూస్తూ అన్ని కటాక్షిస్తున్నట్లుగా కనబడుతూ ఉంటాడు.
కానీ ఆ రూపం ఒక లిప్తకి జరిగిపోయింది, మరో లిప్తలో మరో రూపం వచ్చింది, మరొక రూపం వచ్చింది. ఈ రూపముల మధ్యలో విచ్ఛిన్నం లేకుండా ఉంటే అది విచ్ఛిన్నంగా ఒకే రూపాన్ని మనం ధ్యానం చేస్తున్నట్టు అనిపిస్తుంది. పూర్వం ఏడుకుంటూ ఉండేవాడు. ఈ సినిమా ఫిల్ములు కట్ చేసిన పడేస్తే ఆ బొమ్మలు చూడండి, ఆ బొమ్మలని ఈ చెయ్యి ఇలా రావాలంటే దానికి 1000 బొమ్మలు ఉంటాయండి. అదంతా కలిపితే ఒకసారి చెయ్యి ఇలా అన్నట్టు అవుతుందా లేదా? అది ఎందుచేత ఆ ఫిల్మ్ వేగంగా తిరుగుతుంది కనుక మధ్యలో మరొకటి పెట్టకపోతే లేకపోతే అది అలా కనబడుతుంది. అలాగే ఈయనకి పరమాత్మ యొక్క ధ్యానం కనబడుతుంది, అది నిరంతర ధ్యానం. చూసారా? కనుక అట్లా ఉంటుంది. ఇదే ధ్యానం. పరమాత్మ ధ్యానం అలా నిలబడాలి. అంటే మనకేంటంటే మనం ధ్యానం చేయకపోవడం లేదు, చేస్తున్నాం మనం. కానీ ఈ మధ్యలో బోల్డని బజార్లో విషయాలన్నీ వస్తాయి కదండి. కనుకనే బజార్ ఏంటి, బేజార్. బజార్ అంటే బేజార్ చేసేది. కనుక ఈ మధ్యలో కూడా విషయాలు వస్తూ ఉంటే తెగిపోతుంది, ఎడతెగకుండా ఉండాలి. కనుకనే తైలధారావద్దు అది చిన్న స్మృతి సంతాన రూప భక్తి. నూనె పోస్తే నీళ్లు పోసామనుకోండి, ధారధారగా అప్పుడప్పుడు చుక్కలు చుక్కలు కింద పడుతూ ఉంటుంది, మధ్యలో ఎడతెగకుండా సాగదు. అదే నూనె పోసామనుకోండి ఎడతెగకుండా అలా ధారగా కాదు, ఇలా ఉండాలి. ధ్యానం అనేటటువంటిది స్నేహపూర్వం. అనుధ్యానం, అనుధ్యానం అంటలో తాత్పర్యం ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థం. ధ్యానము అనుధ్యానము అంటే ధ్యానం, ఆ ధ్యానాన్ని అనుసరించిన మరొక ధ్యానం, దానిని అనుసరించిన మరొక ధ్యానం, ఇలా ధ్యాన సంతతి అన్నమాట. స్మృతి పరంపర అన్నాం. ఇది ఎలా ఉండాలి అంటే అవిచ్ఛిన్నంగా ఉండాలి. అవిచ్ఛిన్నంగా ఉండడానికి ప్రేమే అక్కర్లేదండి. అంచేత మారీచుడు వృక్షే వృక్షే జపస్యామి చేర కృష్ణాజినాంబరం అన్నాడా లేదా? నాకు చెట్టులో రాముడు కనబడుతున్నాడయ్యా బాబు అన్నాడు. ఒక్క దెబ్బ కొట్టి కళ్ళు బయలు కానీ ఎక్కడ చూస్తున్నాడు రామచంద్రుడే కనబడుతున్నాడు రోజు వాలేటాడా లేదా? వాడికి కూడా నిరంతర ధ్యానం ఉంది ఎక్కడ చూసినా. ఎందుకంటే ఇప్పుడు ఆరణ్యంలోనే రామచంద్రుడు ఉంటున్నాడండి, మారీచుడు అక్కడే ఉన్నాడు. ఏదో 1-2 సార్లు వెళ్ళి ఉంటాడు, ఏదో తను తినొచ్చుంటాడు. కనుక వీడికి ఎక్కడ చూసినా రాముడు వస్తున్నాడేమో రామచంద్రుడేమో అని భయం వస్తుంది. కనుక రావణాసురుడు తోడు, ఒరే నాయన నువ్వు నాతో మాట్లాడదలుచుకున్నావా? మాట్లాడడానికి వచ్చాను రా నాయన నేను ఇక్కడికి అంటే, అలా అయితే రాముడి పేరు ఎత్తడు. అది ఎత్తితే ఇప్పుడైనా ప్రాణాలు ఉన్నాయరా అది చెబుతూ చెప్తాడండి వాడు మారీచుడు. నిరంతర ధ్యానం అది కూడా, కానీ దాని భక్తి అనరు. స్నేహపూర్వం ప్రీతిపూర్వకంగా ఉండే ధ్యానం అయి ఉండాలి. అది కదా భక్తి అంటే. వీరు అట్లాంటి భక్తి కలిగిన వారు పరమాత్మ యందు అని చెప్పడం కోసమని భక్తి అంటే ఏమిటో వర్ణిస్తున్నారు. స్నేహపూర్వం అనుధ్యానం భక్తి అని. స్వామిని దాసస్య స్నేహమయీ స్థితి భక్తి అంటే అన్నంగా చెప్పారండి. స్వామిని కనుక స్వామి అయినటువంటి పరమాత్మ యందు ఆయనకు భక్తుడైనటువంటి వాని యొక్క ప్రీతిపూర్వకంగా ఉండే స్థితి ఏదైతే ఉంటుందో అది భక్తి అనబడుతుంది. అట్లా ఎండ్rum சொல்லுகிற అనుభూషై భగవత్ శబ్దத்தாலே దానికి పెట్ట అయితే దానికి వేసుకొని పరతత్వై சொல்லுகிறது. కనుక భగవత్ భక్తి సింధవే ఎప్పుడు తింటానంటే అప్పుడు అగాధ ఎంతలో ఉందో తెలియని భగవత్ భగవానుని యందు ఉండే భక్తి, ఆ భక్తికి సంధవే సముద్రం లాంటి వారు కనుక ఆయన అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు భగవానుడు. కనుక భక్తి భక్తి ఉంటే గొప్ప కాదు. భక్తి ఎవరికి లేదు? అందరికీ భక్తి. రావణాసుడికి భక్తి లేదా? కుంభకర్ణుడికి భక్తి లేదా? ఉంది, కానీ ఉండాల్సిన విషయం లేదు. అదొకటే తేడా కదా. కనుక భక్తి సింధవే అయితే సరిపోదు, భగవద్భక్తి సింధవే భగవానుడి యందు ఉండే భక్తికి సముద్రం లాంటి వారు అయినటువంటి వారు. ఇది శాస్త్రాలు మనకి విధించినటువంటి ఆవశ్యకమైనటువంటిది కదా. కనుక అనుభూషై భగవత్ శబ్దత్తాలే కనుక సొల్లుహిర అనుభూషై అనుభూష అద్భుతమైన అనుభూష అంటే అనుభవించాలి అనే కోరిక అనమాట. బుభూషయ సప్తమన బభూవ రామాయణంలో చెప్తాడు కదండి వాల్మీకి మహర్షి. అక్కడ బుభూషయ అంటే 2 అర్థాలు చెప్పారు. భవితుమిచ్ఛయ
బుభూషయ ఒక అర్థం, అనుభవితుమిచ్చయ బుభూషయ ఒక అర్థం. అనుభవించాలి అనేటటువంటి కోరిక భావించడు భగవంతుణ్ణి కనుక అది ఎవరి యందు ఉండాలి? తర్వాత ఏమని భగవత్ శబ్దాలే పరత్వత్తై సొల్లుహిరదు. భగవానుడు అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు ఒక్కడే. అదేంటంటే మిగతా వాడు ఎందుకు పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని భగవత్ శబ్దం మిగతా వాడు కూడా వాడబడింది కదా. భగవాన్ శంకర, భగవాన్ వ్యాస, భగవాన్ వశిష్ఠ, భగవాన్ వాల్మీకి. ఓ భగవత్ శబ్దం ఎంతమంది ఎందుకు వాడబడింది? కానీ అసలు పరిపూర్ణంగా చెందేది ఎవరికి అంటే భగవానుడికే. విష్ణు పురాణంలో పరాశర మహర్షి నిష్కర్షించి చెబుతాడు, అన్యత్ర క్యుపచారత భగవంతుని యందు పరిపూర్ణముగా రూఢిగా వర్తించును. మిగతా వాళ్ళ యందు ఔపచారికంగా. ఔపచారికంగా అంటే అర్థం ఏంటి? దేవుడు అండి, భగవంతుడు భగవంతుడే. కానీ మనకేదైనా అవసరమైంది అనుకోండి, ఒరే బాబు నువ్వే భగవంతుడు రా నాకు అంట. భగవంతుడు అయిపోతాడేంటి? ఏం అవడు అంటే ఏదో కొంచెం ఇప్పుడు మన అవసరాన్ని తీర్చే శక్తి గలవాడు కనుక భగవంతుడు. భగవంతుడు అనే శబ్దానికి అర్థం జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజం సశేషదా అన్నారు కదా. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సు గలవాడు ఎవరు? ఆయన భగవంతుడు. ఇందులో కొంచెం జ్ఞానం, కొంచెం శక్తి, కొంచెం మిగతా గుణాలు ఇతరుల్లో కూడా ఉన్నాయి. వాడని కూడా భగవానుడు అంటారు. కానీ పరిపూర్ణంగా ఈ గుణాలని అంతం లేకుండా ఉండేది భగవానుడు శ్రీమన్నారాయణ. కనుక భగవత్ శబ్దం అనేటటువంటిది శ్రీభాషణలో భగవద్ రామానుజులు బ్రహ్మ శబ్దాన్ని గురించి వివరిస్తూ దానికి ముందు ఉదాహరణగా ఈ భగవత్ శబ్దాన్ని చెప్పి ఇది భగవంతుని అందే ఎలా రూఢిగా వర్తిస్తుందో, భగవత్ శబ్దం ఎలా వర్తిస్తుందో బ్రహ్మ శబ్దం అలా వర్తిస్తుంది అనడం కోసం అక్కడ భగవాన్ అంటే శ్రీమన్నారాయణుడు. అనంత కళ్యాణ గుణములు, ఒక్కొక్క గుణం కూడా అనంతంగా కలిగినటువంటి వాడు కనుక ఆయన భగవత్ శబ్దం చెప్పబడేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన యందు ఉండే భక్తి భగవద్భక్తి, దానికి సముద్రం లాంటి వారు అని అర్థం. భగవత్ శబ్దాలే పరత్వత్తై సొల్లుహిరదు. పరత్వాన్ని చెబుతుంది. ఈయనకంటే వేరొకడు పరుడు లేడు కదండి, శ్రేష్ఠుడైన వాడు లేడు కదా. అందరినీ శాసించేవాడు ఈశ్వరాణం పరమం మహేశ్వరం. లోకాల్ని పాలించేవాడు, అందరినీ పాలించేవాడు పరమాత్మ. మరి ఆయన్ని పాలించేవాడు ఇంకెవడు లేడు కనుక పరమం మహేశ్వరం. పరమం అంటే అర్థం ఏమిటి? అందరికన్నా అగాధ భగవద్భక్తి సింధవే వాసుదేవోసి పరమాత్మని గురించి చెబుతూ ఏం సాధిస్తున్నారు? వాసుదేవోసి పూర్ణ. వాసుదేవుడవు, పూర్ణుడవైన వాసుదేవుడు. వాసుదేవుడు అంటే అర్థం అంటే పరమాత్మ యొక్క తిరునామం అండి. భగవత్ శబ్ద సాహచర్యం ఉందిగా దానికి. వాసుదేవ శబ్దాలు ఓం నమో భగవతే వాసుదేవాయ కదా. భగవత్ శబ్ద సాహచర్యం ఉందిగా. వాసుదేవోసి పూర్ణ, పూర్ణ శబ్దం. ఆ భగవత్ శబ్దానికి అర్థమే పూర్ణ శబ్దం. ఇండియన్ కానీ అక్కడ సెటిల్ అయిపోయాడు, అందుకని అమెరికా వాడికి ఇచ్చాము. సర్వత్ర వసతి వాసు అనేవాడు అర్థం సర్వత్ర వసతి, అంతటా వ్యాపించి ఉండువాడు అని. దేవ కళ్యాణ గుణములతో ప్రకాశించేవాడు గనక దివ్యతీతి దేవ అని అసలు. కనుక అంతటా వ్యాపించి ఉండి అంతటా వ్యాపించడం అంటే ఏది పడితే దానిలో వ్యాపించగలిగిన సామర్థ్యం జీవుడికి ఉంది. జీవుడు కూడా మరి చిన్న చిన్న వాటిలో కూడా ఉంటున్నాడు కదండి. జీవుడు చిన్న పదార్థాల్లో కూడా ఉన్నాడు. కానీ ఉండే ఏం చేస్తున్నాడు వీడు? దోమ లోపల ఉన్నాడండి. ఉన్నాడా లేదా? దోమ కుడుతుందండి. ఏం చేస్తాం మనం? ఎంత వేదన కలిగినా ఒకసారి కొడతామా లేదా? కొడితే అప్పుడు అది అవుతుందండి. బాధపడుతుందా లేదా? కనుక పదార్థాలలో ఉన్నా బాధపడే స్వభావం మీకు ఉంటుంది. భగవంతుడు అన్నిటిలో ఉన్నా ఆయనకి క్లేశం ఉండదు. ఎప్పుడు ప్రకాశిస్తూ ఆనందంగా ఉంటాడు. ఇది దేవ ప్రకాశిస్తూ ఉంటాడు గనక
కనుక వాసుశ్చ అసౌ దేవశ్చ వాసుదేవ వాసుదేవ ఏవ పూర్ణ వాసుదేవోసి పూర్ణ స్వామి ఆంధ్రాని రాశారు ఇక మరి ఆంధ్ర వాసుదేవుడివి పరిపూర్ణుడివి వాసుదేవ శబ్దాన్ని చెప్పినంటే పూర్ణ శబ్దాన్ని చెప్పాలి. ఎందుకు పూర్ణ శబ్దాన్ని చెప్పాలి? షట్కారు అన్నారు కదా. మనకి అసలు ఇవ్వలేదు మూడు వ్యాప్తులు చెప్పారు. తెలుగు తరపున మూడు వ్యాప్తులు, ఒకటి పాటలు పాడాడు, మరొకటి పరిపూర్ణమైన వ్యాప్తి, మరొకటి నియమనాన్ని చెప్పేది. మూడు శబ్దాలు వరుసగా వస్తాయి కదా. అట్లా చెప్పినప్పుడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఇది వాసుదేవ శబ్దం చెప్తాం. పూర్ణ అంటే అంతటా అనగానే మనకి సందేహం కలుగుతుంది. అంతటా అంటే అందులో కొంచెం, ఇందులో కొంచెం, ఇందులో కొంచెం ఉంటాడా అండి? అంతటా ఎలా ఉండగలుగుతారు? ఇంట్లో ఉంటే బయట ఉండలేము, బయట ఉంటే ఇంట్లో ఉండలేము. ఆయనలో ఉంటే ఈయనలో ఉండలేడు, ఈయనలో ఉంటే ఆయనలో ఉండలేడు. కాదండి, కొంచెం ఆయనలో ఉంటాడు, కొంచెం ఈయనలో ఉంటాడు అని చెబుతామా? పూర్ణ ప్రతి వస్తువులోనూ పరిపూర్ణంగా వ్యాపించి ఉంటాడు భగవానుడు. వాసుదేవోసి పూర్ణ కళ్యాణ గుణములను కలిగిన వాడివై ప్రతి దాని పరిసమాప్య అంటారు. మనలోను ఈ వ్యక్తిలోనూ పూర్ణంగా ఉంటాడు, ఆ వ్యక్తిలోనూ పూర్ణంగా ఉంటాడు. అంటే నప్పదు. అది వ్యక్తికి ఎక్కడ కుదురుతుంది? ఏదో చెప్పండి, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చెప్తే నప్పుతుంది తప్ప ఇక్కడ పూర్ణంగా ఉంటే మరో చోట ఉండడానికి అవకాశం ఉంటుందా? ఉండదుగా. కనుక ఎలా వ్యాపించి ఉంటాడు ఆయన అంటే భాష్యకారులు త్రిభాష్యంలో సంగ్రహాలు దీన్ని సమర్థిస్తూ ఒక ఉదాహరణ చెప్పి, ఈయనెవరు? మానవుడు. ఈయనెవరు? మానవుడు అంటే మానవత్వం ఉంది. మానవత్వం ఈయనలో ఎంత ఉంది? ఇక పూర్ణంగా ఉందండి. మరి మానవత్వం ఈయనలో ఎంత పూర్ణంగా ఉన్నది? మరి పూర్ణంగా కుదురుతుందా? ఆయనలో ఉంటే ఈయనలో ఉండకూడదు, ఈయనలో ఉంటే ఆయనలో పూర్తిగా ఉండడం కుదరదుగా. జాతి పరిసమాప్య వర్తిక్కుం ఎన్రాల్ సాయిస్తూ ఉంటారు కదా. జాతి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుందిగా, గోత్వం ప్రతి గోలోనూ ఉంటుందిగా, పరిపూర్ణంగా ఉంటుందిగా. మరి ఇదే ఉండగా అచేతనం జాతి అంటే అచేతన పదార్థమే అలా ఉండగా పరమ చైతన్యం కలిగిన పరమాత్మ అన్నిటిలో పరిపూర్ణంగా వ్యాపించి ఉండడంలో ఏం తేడా ఉందండి? కనుక వాసుదేవోసి పూర్ణ ఆయన భగవానుడు. ఆ భగవంతుడికి సింధు లాంటి వాడు వీరు. అగాధ భక్తి ఉంది వీరికి అంటే మనం ఏం చెప్పలేము, ఇంత భక్తి ఉందండి వీరికి అని చెప్పలేము. అక్షోభ్య శోభింపబడనిది, శోభాన్ని పొందనిది, అంత లోతైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. ఒరువరా నిలైకాణ వన్నాదిరుక్కై ఒక్కళ్ళు కూడా వీరికి ఇంత భక్తి ఉంది అని తేల్చి చెప్పడానికి వీలు లేనంతటి భక్తిని కలిగినటువంటి వారు అంటారు కదా. కనుక అగాధ సింధవే అంటే భక్తికి అగాధమైన సముద్రం లాంటి వారు. సింధవే కాదల్ కడలిల్ మిహ పెరిదాల్ ఏమని కాదల్ కడలిల్ మిహ పెరిదాల్ ప్రేమ భగవానుడి నుండే ప్రేమ. ఎప్పుడు తీరుతుంది ఆ ప్రేమ? భగవంతుడు కనిపిస్తే తీరుతుందండి. ఇష్టమైన వాళ్ళని చూస్తే ప్రేమ తీరుతుంది కదా. తీరుతుందా? ఏమో ఆడవాళ్ళకి నిద్ర లేదు, ఏమీ లేదు, అలా ఎప్పుడు చూసినా మెలకుగా అలా కూర్చునే ఉంటారు. ఎందుకున్నారు ఆయన అంటే కడియదోర్ మిక్క కాదల్ ఉత్తార్గం ఉండో కண்கள் துஞ்சுதலே కన్నార కండు కడియదోర్ కాదల్ ఉత్తార్గం ఉండో కண்கள் తుంజుదలే. పరమాత్మని కన్నారా చూస్తే తప్ప నేను ఉండలేను అని అనుకునే వాళ్ళకి కంటికి నిద్ర ఉంటుందా? చూడాలనుకున్నా నిద్ర ఉండదు, చూసినా నిద్ర ఉండదు. చూడాలనుకుంటే నిద్ర పడదు. ఎప్పుడు చూస్తామా, ఎలా చూస్తామా, ఎలా చూస్తామా. ఆయన కనబడటం ప్రారంభించిన తర్వాత మనం అయితే పడుకుంటాం, కానీ ఆయన అయితే నిద్ర కళ్ళు మూతలు పడతాయండి. ఇంత అందమైన పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటే పాపిష్టి విషయాలు చూసే దేవతలకే కన్నులు మూతలు పడతాయి కదా. అలాంటి భగవంతుడు దర్శించే వాళ్ళకి కన్నులు మూత పడతాయా? ఉండో కంగడు తుంజుదలే, కంటికి నిద్ర ఉంటుందా అంటారు కదండి. కనుక ఇలాంటి ప్రేమ భగవంతుని అందు అది కడివలో కాదు, చూస్తే తప్ప నేను ఉండలేను, చూస్తేనే గాని ఆ ప్రేమ తొలగదు అనుకునే వాళ్ళ ప్రేమకి వాళ్ళకి నిద్ర ఉంటుందా? ఉండదు. కనుక అగాధమైన ప్రేమ భక్తి కలిగినటువంటి వారు
అనడం కోసమని ఉదాహరణ. కాదల్ కడలిల్ మిహ పెరిదు అన్నారు అంటే సముద్రం అంత అని చెప్పేస్తారా అండి? భక్తి సముద్రం అంత ఉంటుందండి ఎక్కడైనా? ఎందుకున్నది నమ్మాడు వారులే చెప్పారయ్యా. నమ్మాడు వారు చెప్తే నమ్మాల్సిందే. ఏం చేత? నమ్మాడు వారుల చేత చెప్పించినవాడు భగవంతుడు అండి. ఆయన దర్శనం ఇస్తే కదా ఆయన చెప్పారు. కనుక నమ్మాడు వారు ఏ మాట చెప్పినా అది సత్యం. భగవంతుడు పలికించిన పలుకు కనుక మరేమంటున్నారు? కాదల్ నా ప్రేమ ఎంతో తెలిసిన ఎంత మహా చెప్తే ఎవరైనా ఏం చెప్తారు? సముద్రం అంతా అంటారు. సముద్రం కూడా సరిపోదండి నా ప్రేమకి. సముద్రాన్ని ఓడల్లో దాటేస్తున్నారు, విమానాల్లో దాటేస్తున్నారు. నా ప్రేమని అలా ఎవడు వదలలేరు, దాటలేరు. కనుక కాదల్ నా ప్రేమ కడలిల్ మిగ పెరిదాల్ కడలి సముద్రం ఇంకా పెద్దది. చాలు. ఇంత ప్రేమ ఎలా తీరుతుంది భగవంతుని చూడకపోతే నేను ఉండలేనే అనుకుంటారు కదా ఆడవాళ్ళు. నమ్మాళ్ళవార్ల ప్రేమ, నాథమునుల ప్రేమ. మరి ఆ నమ్మాళ్ళవార్ల అనుగ్రహమే కదా భగవద్ అనుగ్రహం. నమ్మాళ్ళవార్లకి నమ్మాళ్ళవార్ల అనుగ్రహం, నాథమునులకి ఎవరి ప్రేమ గొప్పది? నమ్మాళ్ళవార్ల ప్రేమ గొప్పదా, నాథమునుల ప్రేమ గొప్పదా? ఎందుకని చెప్పేస్తే సరిపోతుందండి. అవునండి. వారి ప్రేమ ఎలా గొప్పది? ఎలా గొప్పదంటే అక్కడ భగవంతుడు అనుగ్రహం అంతా నమ్మాళ్ళవారిలో ఉంది. ఇప్పుడు నమ్మాళ్ళవార్ల అనుగ్రహం ప్లస్ ఈ రెండు నాథముల మీద పడ్డాయి కనుక నాథములకి ఇంకా గొప్పతనం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా. అందుచేత అగాధ భగవత్ భక్తి సింధవే అని, సింధవే సముద్రం లాంటి వారైన నాథముల కొరకు నమస్కారం అని అర్థం. కాణువాసయుడు కాణువాసై என்றும் கடலில் வீழ்ந்து இங்கயத்தோ కాణువాసై என்றும் கடலில் వీழ்ந்து ఇங்கయత్తో ఎలా ఉంటుంది అంటే నమ్మాళ్ళవారు బాధపడుతూ చెబుతున్నటువంటి మాట అండి. తిరువంగయ్యాళ్ళవారు ఏమని? భగవంతుణ్ణి చూడాలనే కోరిక ఉందే, ఈ కోరిక ఒక సముద్రం లాంటి. ఆ సముద్రంలో పడి నేను బాధపడుతున్నానండి. సముద్రంలో పడ్డవాళ్ళు మామూలుగా ఏదో చిన్న చితగా కాలువల్లోనో నదుల్లోనో పడితే ఈదుకుని వచ్చేస్తారు అండి. ఆ సముద్రంలో పడినవాడు, మధ్యలో పడినవాడు ఈదుకుని రాగలడా? కనుక నేను ఇప్పుడు సముద్రంలో పడ్డానండి, కనుక బాధపడుతున్నాను నేను. ఏమిటి బాధ? ఆ భగవంతుల్ని తలుచుకోకుండా ఉండలేము. తలుచుకుంటే అయ్యో ఆయన చూడలేకపోయారు అని బాధ. కనుక ఇలా బాధపడుతుంది. ఈ బాధ ఎంత ఉంది అంటే ఆ ప్రేమ అనే సముద్రం, ఆ సముద్రం కాణువాసయుడు చూడాలి చూడాలి అనే కోరిక. ఏదైనా మరి ఉత్కటమైనటువంటి కోరిక ఉన్నప్పుడు చూడాలనిపిస్తుంది కదా. ఆ చూడాలనే కోరిక అనే సముద్రంలో ఉండి ఇలా బాధపడుతున్నామండి. ఎంచేత ఒకసారి పరమాత్మ ప్రేమ కలిగిన తర్వాత ఆయన మనం ఒకసారి పట్టుకున్నాం అనుకోండి, ఆయన మన పట్టుకుంటాడు కదా, మన బట్టి వదిలేస్తాం, ఆయన బట్టి వదలడు. ఒకసారి పట్టుకున్నాడు అంటే ఆయన బట్టి వదలడు కదండి. కనుక ఇప్పుడు మర్చిపోదామన్న వరపుకు రావడం లేదు. మర్చిపోతే సుఖంగా ఉంటాం. నాయిక భగవంతుడు కృష్ణ భగవాను గురించి ఏమండి మా అమ్మాయి ఏంటంటే మీ అమ్మాయి అలా మునిలా అలా ఏం మాట్లాడకుండా అలా ఉంది ఏంటండి? అయ్యా ముని అనకండి. మునులకి మా అమ్మాయికి చాలా తేడా ఉందండి. మునులకి మీ అమ్మాయికి ఏమిటండి తేడా? ముని ఏం చేస్తాడండి? భగవంతుడు స్మరించాలి, ధ్యానించాలి, చేయాలి, ధ్యానించాలి, భగవంతుడు కనపడతాను. ఇదేగా ముని చేసే పని. మా అమ్మాయి భగవంతుడు మర్చిపోవాలని చేస్తాం. ఎందుకని గుర్తొస్తే బాధ కొట్టలేదు కదా ఆయన. కనబడని కృష్ణ భగవాను తలుచుకుంటే బాధ. మరి మర్చిపోదాం, మనం సుఖంగా ఉండొచ్చు అనుకుంటే వరపుకు రాడే పరమాత్మ. ఇది కనుక వీడు అంటారు ఆళ్వార్లు. నేను బాధపడుతున్నానండి, కానీ ఏం చేస్తాం? ఆయన వరపుకు రాడు. ఈ దుఃఖం తప్పదు. ఈ లోకంలో ఉన్నంతగానే ఈ దుఃఖం తప్పదు అని కదా. ఎందు ఈశ్వరునికి వెడైకొళ్ళో ఉన్నది అని ఫీలింగ్ ఉంటే 2 సార్లు 3 సార్లు వచ్చి ఎందుకు చూసుకెళ్తారు? ఇంకేదో అదిలే మీరు కూడా అందులో పడి భగవంతుడికి కూడా సముద్రంలో పడిపోయిన వాడు కనపడతారు. 2 బయటికి కనపడ భగవంతుడు కూడా చూడలేట అంతగా మునిగిపోయినారండి ఈ భగవద్భక్తి అనే దానిలో. కనుక ఆ భగవద్భక్తికి సముద్రమైనటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములు మూడింటిని కలిగినటువంటి
నాథమునకు నమస్కారము అంటారు. తస్మై నమో. చంపడానికి వస్తే పులిని చంపారని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు కేసు వేసారండి. తస్మై నమో. సీరియస్ కండిషన్ లో ఉన్నారు మళ్ళీ ఆ పక్కన. మధుజిదంఘ్రి వంటి వాడు పరమాత్మ. తత్వజ్ఞానము, అనురాగ, ప్రీతి, మహిమ. ఈ ప్రీతి వలన కలిగినటువంటి మహిమ, దీనికి అతిశయాంతసీమ్నే గొప్ప ప్రీతికి చివరి హద్దు అడ్డు ఏమైనా ఉంటే అది మా నాథమునుడు అవుతారు. అలాంటి వారికి నమస్కారము. భగవానుడి పాదారవిందములు ఎందు భక్తి, తత్వజ్ఞానం ఇవి కలిగినటువంటి వారికి. ఎవరైనా నాథాయ. నాథాయ అంటే నాకు నాథులైన వారు, నన్ను పరిపాలించువారు. ఎవరంటే వారు నాథమునుడు అనే తిరునామం కలిగినటువంటి వారు. వారికి నమస్కారం. ఎవరు వారు? ఎవరి వారికి గొప్పతనం? అత్ర పరత్ర చాపి, ఈ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న నిత్యము యదీయ చరణం, ఎవరి పాదారవిందుడు శరణం అదీయం, నాకు శరణము. ఈ లోకంలో సరే, ఈ లోకంలోకి వెళ్ళిన తర్వాత పరమాత్మే కదండి. అక్కడ నాకు వారే, ఇక్కడ ఉన్నా వారే. కనుక ఎక్కడ ఉన్నా వారే. ఉపాయోపేయములు రెండు వారే. వారికి నమస్కారము అంటు. వివరం. తస్మై నమః, వారికి నమస్కారము, నాకు నమస్కారము. మొదటి శ్లోకంలో పరవిషయమాన జ్ఞానాదిహడుడయ ప్రకర్షం సొల్లి భగవంతుని విషయంలో వీరికి శ్లోకంలో సాయి. ఈ శ్లోకత్తాలే, ఈ శ్లోకము చేత జ్ఞానాదిహడాగయాలే అతనుడే ప్రకర్షం సొల్లుகிறது. పరమాత్మ విషయంలో వారికి ఉండే జ్ఞానభక్తి వైరాగ్యాలు చెప్పారండి వెనుక శ్లోకంలో. మళ్ళీ ఈ శ్లోకంలో ఏదో చెప్తున్నారండి, ఆయన అవతారములకు వారు అని అందులో ఉండేటటువంటి విశేషాన్ని ఈ శ్లోకంలో చెబుతున్నారు, సాయిస్తున్నారు. ఎలా? ఈ శ్లోకత్తాలే, ఈ శ్లోకం చేత అవతార విషయం మధుజిత్ అన్నారు కదా. మధుజిత్ అంటే అవతారం కదా. వైకుంఠంలో ఉండే నారాయణుని యొక్క అవతారములు అసంఖ్య అవతారములు కనుక ఆ అవతారములలో ఒకదాన్ని పేర్కొన్నారు, మధుజిత్. ఈ మాటను ఎందుకు పేర్కోవాలి? మధుజిత్ అనే శబ్దాన్ని ఎందుకు పేర్కోవాలి? మధుజిత్ అంటే అర్థం ఏంటి? ప్రతిబంధక నిరాసకుడు అని అర్థం. దుఃఖ నిరాసకుడు అని. మధు పుట్టి బ్రహ్మదేవుని బాధిస్తున్నాడు. మొట్టమొదటి రక్షణ ఏది? మధుకైటభుని సంహరించ. అది సృష్టి కాలంలో ఇంకా లోకం అంతా సృష్టం కాలేదు, అంతా జలమయమే. ఒక బ్రహ్మదేవుడు మాత్రమే సృజింపబడ్డాడు. ఇంతలో వీళ్ళిద్దరు పుట్టారు. ఈ పుట్టినటువంటి వాళ్ళిద్దరూ మార్చి మరి భగవంతుడి నుంచి పుట్టారు వీళ్ళును, బ్రహ్మదేవుడిలాగే. కనుక ఆయనకి జ్ఞానం ఉంటే వీళ్ళకి బలం ఉందండి. ఆ బలంతో వీళ్ళు వచ్చి బ్రహ్మదేవుడు బాధించడం ప్రారంభిస్తే ఆయన భగవంతుడు వాళ్ళతో యుద్ధం చేసి ఎంత యుద్ధం చేసినా వడ్డాను వాళ్ళు సామాన్యుల వాళ్ళు వాళ్ళే మరణించడం లేదు. యుద్ధం చేసి శ్రీమన్నారాయణుడికి పరాజయం కదండి. వాళ్ళు తన్నుంటే పుట్టారుగా. ఆనందం అనిపించింది, అబ్బా బాగా యుద్ధం చేశారా నాతోటి, నీకేమైనా వరం ఇస్తాను కోరుకోండి అన్నారు. అంటే వాళ్ళు నారాయణుడితో యుద్ధం చేస్తున్నారండి. కనుక చూసావా నారాయణుని ఎలా మనం వంచుకున్నాము అని వీళ్ళకి గర్వం కదా. ఆ గర్వంతో నువ్వు మాకు వరం ఇస్తావా? నువ్వు ఇచ్చేది మేమే నీకు వరం ఇస్తాం కోరుకో అన్నారు. మీరు నా చేతిలో వరం ఇస్తారు.
సుఖంగా అడిగేశారు. వేరే ఇంటించి చాలా ఇంపార్టెంట్. అడిగితే పొరపాటుని మనం వరం ఇచ్చేస్తామన్నాం, ఇది తెలియలేదు, జలమే ఉంది కనుక నీరు లేని చోట నువ్వు నన్ను సంహరించుకోవచ్చున్నాను. ఒకసారి తొడలు పెంచి ఆ తొడల మీద వాళ్ళు పడుకోబెట్టి పేక నొక్కితే అయిపోయింది వాళ్ళ పని కదండి. కనుక భగవంతుడికి కీటాహ కదా, వీళ్ళందరూ కీటకములు లాంటి వాళ్ళు కదండి భగవంతుడికి. యాదు మధుకై దుష్ట కీటకాలు లాంటి కూడా కనుక వాడిని సంహరించిన మధుజిదంఘ్రి అని అద్భుతమైనటువంటి యవనముల యొక్క గంభీరమైన సూక్తి. తస్మై నమో మధుజిత్ అంఘ్రి సరోజ. మధుజిత్ అంటే పరమాత్మ అవతారము. అంఘ్రి పాదార విందములు. పాదార విందములు అంటే తిరుమేని లేకుండా పాదార విందాలు ఉంటాయా? ఉండవుగా. చరణ శబ్ద అని చెప్పారు కదా. పాదములు అంటే వ్యక్తి ఉన్నాడు, ఆయన తిరుమేని ఉందని. తిరుమేని అంటే ఈ శబ్దంలో మధుజిత్ అంఘ్రి సరోజ అనే మూడిటిలో 3 అర్థాలు చెప్తున్నారు. ఒకటి మధుజిత్ అవతారము, 2 అంఘ్రి అనడం వలన అంఘ్రి సరోజములు అన్నారు కదా, ఎందుకంటే అందమైన పాదాలు తిరుమేని కలిగినటువంటి వాడు తిరుమేని వర్ణం. అంతేనా సరోజ భోగ్యత్వం. భోగ్యత్వాన్ని కలిగిన సరోజ అంటే పాదాలంటే ఎలాంటి సరోజం లాంటివి మృదువై ఉండేటటువంటి పాదారంగంలో అందమైన పాదారంగంలో మకరంగాన్ని అర్థాలైన కదా. కనుక ఈ శ్లోకాలే ఈ శ్లోకం చేత అవతార విషయమాన ప్రకర్షం సొల్లిరదు ఇటువంటి జ్ఞానము. కనుక ఇక్కడ జ్ఞాన ప్రకర్షణ అంతర్జ్ఞాన కీర్చన్న అదే ఎన్నడவும் వర వెళ్ళం కోత్తదు ఎన్రవుమా. నాథమునుల జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా అండి? ఎంత గొప్పది నాథమునుల జ్ఞానము. సరే వారికి ఆడవాళ్ళ అనుగ్రహంతో జ్ఞానం కలిగింది, భగవద్ అనుభవం చేస్తున్నారు. ఆ భగవద్ అనుభవం నాదాగా ప్రవహించి జ్ఞానం తనకు మాత్రమే పరిమితమైన ఉంటే వేరు, వారికే పరిమితం కాదు, వారి సంబంధం కలిగిన వాళ్ళకు కూడా అంత భక్తి కలిగేలా చేసేటంతటి గొప్ప జ్ఞానం కలిగిన వారు వారు అనడం కోసం మళ్ళీ ఈ శ్లోకంలో కూడా ఆ జ్ఞానాన్ని పేర్కొనడానికి ఉద్దేశ్యం అదనమాట. తస్మై నమః వారికి నమస్కారం, వారి కొరకు నమస్కారం. తస్మై என்றும் నమో విష్ణవే అస్తు సహస్రకృత్వః. నమో విష్ణవే విష్ణవే నమః అస్తు. గొప్ప శ్లోకం. మనం రోజు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. భగవద్గీతలో విశ్వరూపాన్ని చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి శ్లోకం, అర్జునుడు చెప్పినటువంటి శ్లోకం. ఎందుకు చెప్పాలి అంటే ఓపిక లేని వాడికి ఈ శ్లోకం చాలా అవసరం. అంటే నిజమంటే విశ్వరూపం చూపించాడండి భగవంతుడు. ఇప్పుడు అర్జునుడు భక్తి, అయినా చాలా గొప్ప జ్ఞాని కదా, ఇప్పుడు భక్తి కలిగింది. ఓ ఇంత గొప్పవాడు పరమాత్మ, ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఎంత బాగుంది. చేయగలరా? విశ్వరూపుడు ఆయన భగవంతుడు. విశ్వరూపానికి ప్రదక్షిణ చేయగలడండి? చేయలేడు. ఇదివరకు కృష్ణుడికి నమస్కారం పెట్టేవాడండి. ఇదివరకు కృష్ణుడికి ఒక నమస్కారమే. ఇప్పుడు ఇంత విశ్వరూపం చూపించిన వాడికి ఒక నమస్కారమే. తేడా ఉండదు. అనేక మార్లు నమస్కారం పెట్టాలి. పెట్టడానికి వాళ్ళ శక్తి దాచుకోవాలి, యుద్ధం చేయాలి కదా. ఇప్పుడు నమస్కారాలే పదే పదే పెట్టేస్తే చేతులు పీకేయండి. కానీ తెలివైన వాడు, ఏడు తెలివైన వాడు అంటే మనవాడు కూడా అంతే. ఎన్నో అనుకున్నానండి. ఇవాళ రైతు బజార్ సెలవు పెట్టేశారు, కానీ ఇదే కూర అనుకోండి, ఇదే ఇదే అనుకోండి, వచ్చిన వాడికి మొత్తం అన్ని ఒకటే పెట్టేసినట్టు ఈయన నమః నమః అనే మాట ఉందే, సహస్రకృత్వ ఇంటూ 1000 అనుకోను. కనుక పరమాత్మ నీకు ఒక నమస్కారం పెట్టినా అది 1000 నమస్కారములు పెట్టినట్టు. ఎందుకని నీ గొప్పతనానికి ఎన్ని నమస్కారాలు పెట్టినా సరిపోదు. పెట్టే సామర్థ్యం నాకు లేదు, కానీ
నమస్కారములైతే అనేకం నీకు పెట్టాల్సిందే ఇంత గొప్పవాడికి అన్నారు కదండి భగవద్గీతలు. కనుక ఏమంటారు? నమో నమస్తేస్తు, నమస్తే నమస్కారము, తే నమః నీకు నమస్సు. ఈ నమః అనేది అస్తు సహస్ర కృత్వా 1000 మార్లు అగుగాక, 1000 మార్లు నమస్కరించినట్లు అగుగాక என்றும் சொல்லுகிறபடியே இன்னும் அவர்க்கு అడియేన్ ఎన్గిడార్. కనుక నేను అలా ఎప్పుడు భగవంతునికి ఇప్పుడు కూడా దాసుడను దాసుడను దాసుడు. ఎవరికి? భగవంతుడికి కదా, నాథమునులకు దాసుడను. తస్మై నమః, ఆ నాథమునులకు నమస్కారం అంటే దాసుడను. నమపదం అనేటటువంటిది దాసత్వాన్ని సూచించేటటువంటిది కదా. ఎలాంటి వైభవం గలవారు? భగవత్ జ్ఞానం. ఎలాంటి జ్ఞానం? మధుజిత్. మధుజిత్ అంటే మధు అనే వారిని జయించిన వాడు, సంహరించిన వాడు. அனிருத்தனாய் தான் வந்து அவதரித்து முதல் களையான మధువై నరిష్టితా పోలే అనిరుద్ధ స్వరూపి రక్షణ వ్యాపారం చేసేది. భగవంతుని వ్యూహములు 3 కదా: సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. జ్ఞానవర, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు, 2 గుణములు ఉద్బుద్ధంగా ఉండేటటువంటివి 3 వ్యూహములు కదా. ఈ 3 వ్యూహములలో రక్షణ వ్యవహారములను చూసే వ్యూహం ఏది? అనిరుద్ధ వ్యూహం. అనిరుద్ధ వ్యూహం అంటే అవతార కందము. శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరించిన, కృష్ణ భగవానుడిగా అవతరించిన ఆ వైకుంఠంలోంచి రిత్తులు ముక్తులు సేవిస్తూ ఉండే కారణ వైకుంఠంలోంచి రాడిక్కడికి. మరి కరణ వైకుంఠం అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎవరైనా ఇంటికి వస్తే ఆఫీసులో కలవండి, నీ ఇంటి దగ్గర నేనే వ్యవహారాలు అంటాడు కదండి. దీనికి ఆర్జునుడు పరమాత్మ అండి. వైకుంఠం కారణ వైకుంఠం నుండి వ్యవహారాలే చూడాయి. అక్కడ ఎంతసేపు ఆనందమే. ఎంతో తపస్సు చేసి, ప్రపత్తి చేసో, భక్తి చేసో తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. కనుక వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడమే అక్కడ, అంతే తప్ప అక్కడ ఈ వ్యవహారాలు అవి ఏవి చూడడు. మరి చూడాలంటే ఆఫీసులో ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎక్కడ? పాల సముద్రంలో, అంటే ప్రకృతి మండలంలో. ఎందుకని? అధికారులు ఉన్నారు, రుద్రుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు. వీళ్ళకి ఏమైనా సమస్యలు వస్తాయి. అధికారులు వచ్చినప్పుడు మొరపెట్టుకోవాలిగా, భగవంతుడు మొరపెట్టుకున్నట్టు ఆయన దొరకడు. దొరకపోతే ఎలాగండి? ఆయన జగన్ గారు పెట్టుకోడండి ఎవరికి దొరకపోవడానికి. ఆయన మరి ఎలా అందరికీ అందుబాటులో ఉండాలి కదండి అధికారం అంటే. అందుకోసమని ప్రకృతి మండలంలోకి వచ్చి ఈ బ్రహ్మరుద్రేంద్రాదులందరూ అక్కడికి వెళ్ళలేరు కనుక వాళ్ళకి అందుబాటులో ఉండడం కోసం ప్రకృతి మండలంలో మళ్ళీ ఒకటే ఆఫీస్ పెట్టుకున్నాడు అనుకోండి. మన సృష్టికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, స్థితికి రక్షణకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, లయానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఇంతమంది ఒక్కసారి పెడితే ఫైళ్ళు ఎప్పటికీ తేలేరు. కనుక దేనికి దానికి విభాగం పెట్టేసుకున్నాడు ఆయన. సృష్టికి ప్రద్యుమ్న, లయమునకు సంకర్షణ, రక్షణకు అనిరుద్ధ. ఇప్పుడు కాపాడాలంటే ఎవరిని కాపాడాలన్నా రామచంద్రుడుగా గాని, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఈ అవతారములన్నీ అనిరుద్ధ వ్యూహం నుంచి వస్తాయి. అదే సాయిష్టం. ఏమని? ఏం చెప్పాలి? మీకు దురదృష్టం, నాకు అదృష్టం అంట. మీకు నేను దొరకడం మీ దురదృష్టం, మీరు నాకు దొరకడం నా అదృష్టం. ఏం చేద్దా అంటే లేకపోతే హాయిగా పోలేదు గడిచిపోయి పట్టుకెళ్తాం. ఇలా మనం కొంచెం కొంచెం వివరంగా చెప్పుకుంటూ పెడితే అలా కాక చెప్పలేని బలహీనత నాది. నాకేదో మీరు దొరికారు కనుక అనుకూలిస్తాం. లేకపోతే ఏంటండి ఇన్ని రోజులైనా శ్లోకాన్ని అడగలేదంటే మరి చికాకు వచ్చేస్తుంది కదా. ఏంటండి ఎక్కడ ఇన్ని పేజీలు ఉన్నాయి, ఇక్కడ ఒక్కొక్క పేజీ నడవడం కష్టంగా ఉందని అనిపిస్తుంది. అనుకోవడం లేదు మీరు బుద్ధిమంతులు కనుక. చాలా సంతోషం కాదండి. కనుక మధుజిత్, మధుజిత్ అంటే అర్థం ఏమిటి? అనిరుద్ధనాయ్ తాను అందు అవతరించి முதல் కళై, కళయాన, కళై అంటే కలుపు మొక్క. సాధారణంగా పంట పండడానికి ఆటంకంగా కలుపు మొక్కలు ఉంటాయి. ఏమంటారు వాటిని? పరాన్న భుక్కులు అంటారు. అంటే మనం పంట పండడం కోసం ఎరువులు అవి వేస్తే ఈ కలుపు మొక్కలే తినేస్తాయి ఎరువులంతా. అవి పెరిగిపోతూ ఉంటాయి కదా, అవి తీసేంత దాకా పంట పండదు. పంట అభివృద్ధం కాదు, అభివృద్ధం కాదు. కనుక వాటిని ఏరి పారేయాలి.
ఈ ఏరడం అనే పని భగవంతుడు ఎక్కడి నుంచి ఆరంభించాడు? మధు అనే వాడిని చంపడం కోసం మొదటి అవతారంలో మొదటి కలుపు మొక్కను తీసి పారేశాడు. అది సాయిస్తున్నాడు. కనుక ముదల్ కళయాన మొదటి కలుపు అయినటువంటి మధువై నిరసిత్తా పోలే మధువుని సంహరించిన రీతిగా ఎన్నుడయ భగవత్ ప్రాప్తి ప్రతిబంధకంగళై పోక్కుమవన్ ఎన్గిరార్. మధుజిత్ అనడంలో ఎలా అయితే మధువుని సంహరించి కలుపుని తీసేశాడో నాకు కూడా భగవంతుని యందు ప్రీతి కలగాలని ఉంటుంది, భక్తి కలగాలని ఉంటుంది. కానీ భక్తి కలగడానికి కలగనివ్వకుండా ఉంటే పాపాలేవో పూర్వజన్మలలో చేసుకున్నామని వచ్చి అడ్డేస్తూ ఉంటాయి. కనుక ఆ ప్రతిబంధకములైన వాటిని పోగొట్టువాడు. ప్రతిబంధకములు పోగొట్టడమేగా ఇప్పుడు చేసిన వాడు ఆయన. కనుక మధుజిత్ అని ఒకసారి ఈ వృత్తాంతాన్ని స్మరించడం నాకు కూడా అలాంటి అవసరం ఉంది సుమా నీవు అననా అని చెప్పడం అన్నమాట. పోక్కుమవన్ పోగొట్టేవాడు ఆయన. ఆయన యొక్క అంఘ్రి పాదార విందములు அந்த ஸ்வபாவத்திலே குணைத்தாஸ்யமுபாகதः என்று பெரிய முதலியார் தோத்து இருக்கிறபடியையும் அவருடைய அனன்ய ரகசியத்தையும் சொல்லுகிறது. ఏమంటున్నారు? మధుజిత్ అంఘ్రి అలాంటి పరమాత్మ యొక్క పాదార విందములు ఏమంటారు? పాదార విందములను శేషభూతన్ ఇழியும் துறை. దాసుడైన వాడు దిగవలసిన రేవు. ఇప్పుడైనా మనం వ్యవహారంలో కూడా పెద్ద మాట మీకు మంగళాశాసనం అని అనకూడదు. మీ పాదములకు తిరువడిహళ్ళకు మంగళాశాసనము అనాలి. అది సంప్రదాయం. ఇక శేషభూతుడైన వాడు మొహంకేసి కళలో కడిపెట్టి మాట్లాడకూడదు. పాదారవిందములకేసి చూస్తూ మాట్లాడాలి. ఆశ్రయించాల్సింది పాదారవిందములను. శ్రీమన్నారాయణ శరణవు శరణం ప్రపంచే కదండి పాదారవిందములు కదా. కనుక మధుజిత్ అంఘ్రి భగవంతుని యొక్క పాదారవిందములు. పాదారవిందములు అంటే శేషభూతుడైనటువంటి వాడి దిగే రేవు. కనుకనే కదండి మధుజిత్ అంఘ్రి அந்த స్వభావத்தில் గుణైర్దాస్యముపాగతః. దాసుడైన వాడు ఎక్కడ పడతాడు? పాదాల మీద కదా పడతాడు. దాసులు అయిపోయారు నాథమనుడు పరమాత్మకి. ఎందుకని? అంధస్వభావத்தை. ఏ స్వభావం? ప్రతిబంధకములను పోగొట్టేటటువంటి స్వభావం కలిగిన ఆ పరమాత్మ స్వభావములను చూసి ఎలా దాసులయ్యారు? గుణైర్దాస్యముపాగతః ఎన్రా పోలే. ఎవరు చెప్తారు ఈ మాట? గుణైర్దాస్యముపాగతః అని లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాట. ఏమంటున్నాడు ఆయన? అవుతారండి మీరు ఆయనకి అని అడిగితే నేను చెప్తున్నాడు ఆంజనేయ స్వామికి చెప్తున్నాడు. నేనా అండి? అహమస్యావరోధరాత గుణైర్దాస్యముపాగతః. గంభీరమైన వాల్మీకి మహర్షి చాలా గంభీరమైన మాటలండి. ఏమంటాడు? నేనా అండి? నేను ఓలా అనుకుంటానండి, ఆయన ఓలా అనుకుంటారండి అన్నాడు. అది కూడా అన్నదమ్ములండి. నేను ఓలా అనుకుంటానండి, ఆయన ఒకలా అనుకుంటాడండి అన్నాడు. అదే అండి, ఆయన ఒకలా. ఇద్దరు అన్నదమ్ములు అయితే అన్నదమ్ములు. ఒకలా అనుకోవడం ఏంటి? ఇంకేమనుకుంటారండి? అహమస్య మామూలుగా మాట అర్థం చెప్పుకుంటే ఏంటి? అహమస్యావరోధరాత, నేను ఆయనకు తరువాత పుట్టిన తమ్ముడిని, వారి గుణములకు దాసుడనైతిని అని మామూలుగా అర్థం చెప్పుకుంటాం. పూర్వాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానం. ఎక్కడ రామాయణ శ్లోకం అవుతుందా? వ్యాఖ్యానించకుండా విడిచిపెట్టరు కదా. అస్య అస్య అంటే వారికి, రామునికి. అహం అస్య నేను రామునికి, అవరో భ్రాత తర్వాత పుట్టిన తమ్ముడిని. ఇక్కడ అస్య అనే మాటకి అర్థం అది కాదు. ఏదో వ్యాకరణ శాస్త్రంలో వెళ్ళిపోతారు మనవాడు. వెళ్ళిపోతే లోపశాఖలు యస్య అని సూత్రం అండి. లోప అనగానే మన గబగబ వచ్చింది అంటే శాఖలుడికి లోపం ఉందండి అని అడిగితే కాదు. శాకల్య అస్య అనే అస్య మతే అని అర్థం. అంటే శాకల్యుని అభిప్రాయంలో లోపం చెప్పబడింది అని అర్థం. ఇక్కడ అస్య అంటే అర్థం ఏంటి? రాముని అభిప్రాయంలో నేను ఆయన తర్వాత పుట్టిన తమ్ముడిని. కనుక ఆయన అడగండి మీరు. ఏమంటే మా తమ్ముడు అండి అంటాడు ఆయన. మరి మీరేమంటారు? నేను అలా అనండి, నేను గుణైర్దాస్యముపాగతః, ఆయన కళ్యాణ గుణములకు దాసుని అయిపోయాను. వినరాలేదా మీరందరూ? శ్రీవచన భూషణం వినరా లేదా? ఈ చర్చ వస్తుందండి అక్కడ.
రెండు మాటలు సీతాదేవి లక్ష్మణస్వామి ఈ ఇద్దరి స్వభావాల దగ్గర చర్చ వస్తుంది. అనసూయ అయోధ్యకాండ చివర అనసూయ దగ్గరికి పెడతారు, అత్రి అనసూయ దగ్గరికి పెడతారు సీతారాములు లక్ష్మణస్వామి. వెళ్ళిన తర్వాత సాధారణంగా ఎక్కడైనా ఏ ఫంక్షన్కి వెళ్ళినా మగవాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు, ఆడవాళ్ళు అందరూ ఇచ్చారు అక్కడ వీళ్ళందరూ ఒకచోటి చేరిపోతారు. అది సహజం కదా. కనుక అనసూయ సీతమ్మ కలిసి మాట్లాడుకుంటున్నారు, రామచంద్రుడు అత్రి కలిసి లక్ష్మణస్వామి కలిసి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్నప్పుడు అనసూయ సీతాదేవిని చూచి, పెద్ద ఆవిడ కదండి, పెద్ద ముత్తైదువు కదా, పెద్దవాళ్ళు ఎప్పుడైనా చిన్నపిల్లలకి కొంచెం శుద్ధులు చెప్పడం అనేది పూర్వం నుంచి ఉన్నటువంటి ఆచారం కదా. ఆవిడ శుద్ధులు చెప్పింది సీతాదేవికి. ఏమని, నువ్వు చాలా సంతోషం సీత, నీ భర్త గారు కష్టంలో ఉన్నా మీరు పెడితే వెళ్ళరండి, 14 ఏళ్ళ తర్వాత మళ్ళా కలుద్దాం మనం అని, నువ్వు అయోధ్యలో ఉండిపోకుండా నువ్వు కూడా ఆయనతో పాటు వచ్చావంటే ఇది చాలా గొప్ప లక్షణం, స్త్రీకి ఉండేటటువంటి గొప్ప లక్షణం, నీలో ఆ గుణం ఉంది. కానీ అసలు భర్త అంటే ఆవిడ అభిప్రాయం ఏంటి, అవును రాముడిని ఆవిడ విడిచిపెడతారు, అంత అందమైన వాడు, అన్ని మంచి గుణాలు గలవాడు, ఎంచడానికి ఎక్కడా లోపం లేనివాడు, అలాంటి భర్తని ఏ భార్య అయినా విడిచిపెడుతుందా? విడిచిపెడతగా. నువ్వు కూడా మీ ఆయన అందగాడు గనక, గుణవంతుడు గనక వెనకాతలు వచ్చి ఉంటావు, ఈవిడ అభిప్రాయం. మరి ఈవిడ ఏం చెప్తుంది, అద్వైతముపచర్తవ్యం అని. దాన్ని సైడ్ పెట్టావా? నీ ఒకవేళ కురూపి అయిన గుణ విధానం అని శుద్ధి ఎప్పుడు విడిచిపెట్టరండి వాళ్ళు వైకుంఠంలో. విడిచిపెట్టలే కదా ఇప్పుడు ఉన్నది. కానీ ఈ కోడళ్ళ లాంటిది కాదు, మీ మమ్మీకి ఏం తెలుసు అత్తగారండి అని అనేస్తారు ఈ కాలం కూడా. కానీ ఆవిడ అలాంటి ఆవిడ కాదు కదా. అంటే ఈ విని పాప ఆవిడకి విసుగొచ్చింది. కౌశల్య చెప్పింది శుద్ధు, కాపురానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది శుద్ధు, ఇప్పుడు ఈవిడ చెప్తోంది. ఏడి దాడిపడుకున్నా అందరూ నాకు చెప్పేవాళ్ళేనా అని విసుగొచ్చేస్తుంది కదండి. కానీ చాలా అందంగా చెప్పింది. ఏమని చెప్పింది, నేను మా ఆయన్ని ప్రేమించింది మా ఆయన అందగాడని కాదండి, మా ఆయన గుణాలు గలవాడని కాదండి, మా ఆయన్ని ప్రేమించాను చెప్పిందండి ఆవిడ. మా ఆయన్ని ప్రేమించాను తప్ప ఈ గుణాలు గలవాడు కనుక ప్రేమించడము, అందం గలవాడు కనుక ప్రేమించడము కాదు. కానీ ఏం చేస్తాము, కొందరికి అదృష్టం ఉండదు. నాకు కూడా అదృష్టం లేదు, నీకేం అదృష్టం లేదమ్మా. మా ఆయన కనుక కురూపి అయి ఉంటేనా ఈ లోకంతో సీతమ్మ ఎంత గొప్పదండి, కురూపి అయిన భర్త కనుక అతను అడవికి వెళ్ళిందని పొగుడుతుండేవారు. కానీ ఆయన్ని అందం విడిచిపెట్టదు, ఆయన గుణాలు విడిచిపెట్టవు. కనుక ఆయన గుణవంతుడు అందగాడు అవ్వడం వలన మీరు అలా అనుకుంటున్నారు. కానీ అవి లేకపోయినా నేను ఇలాగే ఉంటానండి, ఇవన్నీ విన్నవే విషయాలు, మా అమ్మ చెప్పింది, మా అత్తగారు చెప్పారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు అని చెప్పేసిందండి సీతాదేవి. అంటే అర్థం ఏంటి, స్వరూపగత దాస్యము. స్వరూపగత దాస్యం, స్వరూపంతో ఆయనకి మనం చెందిన వాళ్ళం అండి. ఆయన మంచివాడు కనుక చెందిన వాళ్ళమా మరొకటి కాదు, ఆయనకి మనం చెందిన వాళ్ళం అంతే. అది స్వరూపగత దాస్యం. కానీ లక్ష్మణస్వామి అంటాడు, గుణై దాస్యం ఉపాగత, గుణములను బట్టి దాసున్నయ్యాను అని. గుణాలు లేకపోతే దాసుడు కాడా అని వెంటనే ప్రశ్న వస్తుందా రాదా? అయితే గుణాలు బట్టి దాస్యమా, గుణములు లేకపోతే దాస్యమా అంటే ఏమర్థం చెప్పాలి? లక్ష్మణుడు లాంటి వాడు ఆదిశేషుడు చెప్పిన మాట అండి. అంటే దాని ఆయన శాస్త్రంలో ఏవో అనేక ప్రక్రియలు ఉన్నాయి, వాక్యపదీయాలు ఏదో చెప్తాడు ఆయన భర్తలు. అలా ఇంకా కావ్య ప్రకాశాదులు కూడా దాన్నే ఉట్టంకిస్తారు. శబ్దానికి అర్థాన్ని ఇష్టం ఉందని నిర్ధారించుకోవడానికి వీల్లేదు. ప్రకరణ శబ్దములు ఏమిటి దాని యొక్క స్వరవేదంలో అయితే దాని స్వరం ఏమిటి దానిని విరోధము, సాహచర్యం, విరోధిత ఏవో చెప్పాడు సార్. చెప్పి వక్త యొక్క అభిమతం, మాట్లాడేవాడు ఎవరు, ఆయన మాట్లాడితే ఏ భావంతో మాట్లాడుంటాడు, ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఎలా మాట్లాడుంటాడు ఆయన అని నిర్ధారించాలి శబ్దానికి అర్థాన్ని. గుణైర్దాస్యం ఉపాగత అంటే గుణాలు ఉన్నాయి కనుక దాసుని అనుకున్నావా? సరే, వాల్మీకి రామాయణంలో బాలకాండలో మనం చూస్తే బాల్య ప్రవృత్తి సుస్నిగ్ధ లక్ష్మణో లక్ష్మీవర్ధన. బాల్యం ఊయలలో పడుకోబెట్టే రోజు. ఆ రోజులలో కూడా సాధారణంగా కౌసల్యాదేవి అంటే ఆవిడ రాజుగారి కూతురు అండి, ఆవిడ బిల్డింగ్ వేరే ఉంటుంది. సుమిత్ర అంటే ఆవిడ బిల్డింగ్ వేరే ఉంటుంది. ఆవిడ ఏదో మగధ దేశానికి చెందిన రాజుగారి కూతురు ఆవిడ. ఏదో మనకు ఆవిడ కైకేయి రాజు గారి కూతురు. వాళ్ళకి బిల్డింగ్లు అన్ని వేరే వేరే ఉంటాయి. వేరే ఉంటేనే ఇది తట్టుకోలేకు
బిల్డింగ్లో ఉంచితే ఇంకా దశరథుడు బతికి పడగట్టారు విడిగానే ఉంచాడండి. కానీ మరి కౌసల్య మందిరంలో ఉంటాడు రామచంద్రుడు, మందిరంలో ఉంటాడు లక్ష్మణస్వామి. మనవాడు అసలే ఛాయ్ తట్టు, ఇంకా నల్లగా అయిపోతున్నాడు ఈయన. మనవాడు ఛాయ్ ఎక్కువ అయినా కుక్క పెట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత గురువు గారు మీరే చెప్పండి లేదన్నారు. పిల్లలు కుక్క పెట్టి ఏడుస్తున్నారు. సుమిత్ర దగ్గరికి వెళ్ళాడు ఆయన వస్తుదారులు ముందు వెళ్ళిన తర్వాత గురువాడు ఏడుస్తున్నాడు. మహానుభావుడు కనుక వశిష్ఠుడు బ్రహ్మర్షి కదండి. ఆ ఉయ్యాలు పట్టుకుని నాతో పాటు రండి అంటే ఏవో ఒక్కొక్కప్పుడు ఆ స్థానం మంచిది కాదనుకోండి, ఏదో పిల్లలు జడుచుకుని ఏడిస్తే ఏడవచ్చును కదా, స్థలం మారితే ఏడు తగ్గచ్చును కదా అనుకున్నారు వాళ్ళు. సరే ఈ ఉయ్యాలు పుచ్చుకుని ఎలా వస్తున్నారు, అక్కడ కూడా ఇంకో కేసు ఉందిగా కౌసల్య మందిరంలో. కౌసల్య మందిరానికి బయలుదేరారండి. బయలుదేరేవాడికి రామ మందిరం దగ్గర అవుతున్న కొద్దీ ఆ పిల్లవాడి ఏడుపు స్థాయి తగ్గడం ప్రారంభించి, ఇక్కడ రాముడికి అక్కడ లక్ష్మణ స్వామికి ఏడుపు తగ్గడం ప్రారంభించి, సరిగ్గా రామచంద్ర స్వామి ఉయ్యాల పక్కకి తీసుకొచ్చేవాడికి ఇద్దరికి ఏడుపులే. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఎడవాసి ఉండరు, వీళ్ళిద్దరిని కలిపి ఉంచండి అంటే బాల్య ప్రవృత్తి సుశ్రిక్త, బాల్యం నుంచి స్నేహం కలిగిన వాళ్ళు అని కదా. అప్పుడు ఏం తెలుసునండి లక్ష్మణస్వామికి, రామచంద్రుడు గుణవంతుడు అని తెలుసున, రామచంద్రుడు అందగాడని తెలిసిన. ఆ బాల్యంలో ఏం తెలుస్తుంది, నైసర్గికమైనటువంటి స్వభావం అది, అంతే తప్ప గుణముల వలన అని కాదు. గుణములు అవి ఉంటే మరింత పెరగచ్చును, కానీ నైసర్గికంగానే ఆ స్వభావం ఉంటుంది. కనుక పెరుమాళ్ళకు కూడా దాసులమై ఉండడం అనేటటువంటిది నైసర్గికం. అలా నాథమునుడు భగవంతుని పాదారవిందములందు నైసర్గికమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వారు అని అర్థం. కనుక అలా సరోజ புனைத்தாசியம் உபாகதா என்று பெரிய முதலியார் தோத்து இருக்கிற வடியையும், பெரிய முதலியார் అంటే నాథమునుడు అని అర్థం. అవరుడయ అనన్య రహశేషత్వத்தையும் சொல்லுகிறது. లక్ష్మణస్వామి అంటే అనన్య రహశేషత్వం, ఆయనకే తప్ప ఇతరులకు చెంది ఉండకపోవుట. నాథమునులు పరమాత్మయందు అలాంటి శేషత్వ జ్ఞానాన్ని కలిగిన వారు కనుక ఆ పాదారవిందముల యందు, పాదారవిందములు ఎలాంటివి, సరోజ, సరోజ అంటే కమలము వంటి పాదారవిందములు. వీటినన్నిటిని ఏం చెప్పాలి, సరోజ అంటే కమలం లాంటి అంటే ఆ ఉపమానానికి అదే అర్థం కాదు. కమలం లాంటి పాదపద్మములు అంటాం కదా, పాదకమలములు అంటాం కదా, కమలం లాంటి సరిపోతుందండి, సరిపోతుంది. కమలం ఎక్కడ సరిపోతుందండి, పరమాత్మ పాదారవిందములకు సరిపోదుగా. దొరుకుతాడు సుందరబాహుస్తవంలో తద్వై పరాజితమే శిరసా విభక్తి సౌందర్య మార్దవ సుగంధ రసప్రవాహై అంబోజ డంభం పరిరభ్య. ఏమిట కమలం గర్వం అండి, నాలో మకరందం ఉంటుందండి, నేను చాలా మృదువుగా ఉంటానండి. ఓ ఎంత పరిమళం, నాకు ఎవడైనా సాట భగవంతుడు. ఆయన పాదాలను కూడా నాతోటే పోలుస్తాడు, నేను చెప్తే గతి లేదు. ఆయన పాదాలను పోల్చాలన్నా నాతోటి పోల్చాల్సిందే. కై కమలం, ఏదో పాదములు కమలం, చేతులు కమలం, ముఖం కమలం, ఆయన కళ్ళు నేత్రములు కమలం అని నాతోటే పోల్చాలి. నేను చెప్తే మరొకటి లేరండి అని గర్వం. ఎప్పుడో ఈయన ఒకసారి అలా షికారుకి వెళ్ళాడండి. అలా వెళ్ళిన వెంటనే ఆ కమలం మంచి గర్వంగా ఉంది. ఏంటే గర్వంగా అంటే సదా నీ పాదాన్ని నాతో పోలుస్తారు అని. అంటే పాదాలకు కోపం వచ్చింది, ఏంటి నీకు నాకు సాపత్యమా, నువ్వు నేను ఒకటా, ఒకటి కాదా, ఏమిటి గొప్ప, నేను చూసావా ఎంత బాగా వికసించి ఉంటాను, నీ బతుకు సాయంత్రంతో ఆఖరు, సాయంత్రానికి ముగుడించుకోవాలి కదండి. కనుక నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, కనుక నువ్వు నాకు ఎలాగపోతే. మరొకటి మాధుర్య, ఏదో మాధుర్యం ఉందిగా, మరి అందులో మకరందం ఉంటుందిగా, మకరందం ఉంది, అమృతమే స్రవిస్తూ ఉంటుంది పాదాల్లోంచి, కనుక అది సరిపోదు. సౌందర్యమా, నీకే అంత అందం ఉంటే
నీలో ఉన్న అమ్మగారు ఎగురొచ్చి మా దగ్గర ఎందుకుంటుంది, వచ్చి పాదాలు పట్టుకుంటుందా? ఫోటోలో చూస్తే లక్ష్మీదేవి పాదాలు పట్టుకుంటూ ఉంటుందా? కనుక ఈ పాదాలు ఎందుకు పట్టుకుంది? నీలో పుట్టినావిడ, నీలో గొప్పతనం ఉంటే కనుక నువ్వు నాకు పోలవు. ఓటి అంటూ వచ్చిన తర్వాత పందెం లేకపోతే రుచించదండి. ఏమిటి పందెం? ఓడిపోయిన వాడు నెగ్గిన వాడిని మోయవలేను. కనుక ఇప్పుడు కమలం ఓడిపోయింది, పాదములు నెగ్గాయి. కనుకనే ప్రతి దేవాలయంలో పాద కమలం ఉండి కమలంలో ఆయన పాదం ఎందుకుంటాయి? తద్వై పరాజితం ఇమే శిరసా విభర్తి. ఓడిపోయింది గనక అయ్యా నేనే ఓడిపోయినండి, తప్పనాదేనండి అని మోస్తుందండి. ఇది కారణం అంటారు కదా. ఆ రీతిగా సరోజం అంటే అగతికం. పోల్చడానికి ఒకటేది ఆ మాత్రం ఈ మాత్రం అంటారు మనవాడు. వ్యవహారాలు ఉంటాయి. బ్రౌన్ కేక్స్ మా ఊళ్ళో అండి అందరికంటే మా నలకృష్ణుడే తెల్లవాడండి అన్నట్టు. ఊరంతా నల్లగా ఉంటారండి, శివుడు నల్లగానే ఉంటాడు కనుకనే నలకృష్ణుడు అని పిలుస్తారు. కానీ ఊళ్ళో ఉండే వాళ్ళు అందరికంటే కొంచెం ఉంది కనుక కదండి. ఇప్పుడు అదే కమలంతో ఎందుకు పోల్చాలి? భగవంతుడిని పోల్చదా తప్పు కదా? కమలంతోట కీర్తించినట్టే. మరి స్టేజ్ లో కూర్చున్నప్పుడు కీర్తించినట్టే. ఎప్పుడైనా ఏ కీర్తనైనా ఎవడైనా మనం కీర్తించామంటే ఆయనకు ఆనందం కలగాలి, ఒకరికి ఆనందం కలగాలి. పరమాత్మని ఆయన పాదములను కన్నులను అన్నింటినీ పద్మంతో పోలిస్తే ఆయనకు ఆనందం. ఎందుకని? మా ఆవిడ పుట్టిల్లండి అది కనుక కమలంతో పోల్చడం ఎందుకోసం అంటే అమ్మవారి పుట్టిల్లు కనుక అది కారణం. అంతే తప్ప నిజానికి సర్వోదయం ఇక్కడ పరమాత్మ పాదారవిందములు ఇక్కడ కేవలం భోక్తృత్వానికి, భోగ్యత్వానికి భోగ్యత్వం అంటే మరి అందరూ కమలాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, అన్ని బాగుంటుంది కదా, మృదువుగా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా. కనుక భోక్తృత్వానికి ఆయన పాదారవిందములు ఎలా ఉంటాయి? పరమాత్మ పాదారవిందం మనకి కూడా డౌట్స్ ఉంటాయండి. ఎందుకంటే లోకాలన్నీ కొంచెం బాధాలంటే ఆ రాళ్ళన్నీ గుచ్చుకుపోయి ఎలా ఉంటాయో ఆ బాధాలు అని కానకంబడి ఇలా వీలో నడిచి ఎలా ఉంటాయో బ్రహ్మాండంగా ఉంటాయి ఆ పాదాలు అని చెప్పడం కోసమని సరోజ శబ్దాన్ని వాడారు. అలా అందమైన పాదార బిందములు వాటికి మురిసియారు కనుక సరోజ ఏమిటి? సంబంధం ఇల్లాద పోదుం విడవన్నాద భోగ్యతే సొల్లుహిరదు. సంబంధం లేకపోయినా ఆ పాదారవిందములను విడిచిపెట్టలేము, అంత అందంగా ఉంటాయి. అలాంటి భోగ్యమైనటువంటి పాదారవిందములు వికాసం, செவ்வி, குளிர்ச்சி, பரிமளம் முதலான அவத்துக்கு தாமரையை ఒప్పాహ చొల్లలా ఇరుక్క. ఎందుకు తామరలా అంటే అర్థం ఏమిటి? తామర యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగిన పాదార విందములు అని చెప్పడం. ఏమిటా లక్షణాలు అంటే భోగ్యత్వాన్ని చెప్పడం కోసం వికసించడం. తామర పద్మం వికసిస్తుందిగా, వికసిస్తే కదా అందంగా ఉంటుంది. మొగ్గగా ఉన్నప్పటికంటే వికసిస్తే కదా అందం. అలా ఉండేటటువంటి పాదార విందములు. చెవి అంటే ఎర్రగా ఉంటుంది. ఈ పాదార విందములు కూడా ఎర్రగా ఉంటాయి కనుక భగవంతుని పాదములు కూడా ఎర్రగా ఉంటాయి కనుక ఎర్రందనం. కుళ్ళిత్తి చల్లగా ఉండేటటువంటి కమలం. భగవంతుని పాదార విందములు సంసార తాప ఆర్తులైనటువంటి వాళ్ళందరికీ చల్లందనాన్ని ఇచ్చేటటువంటివి కదా, కనుక అడినడలు అనమాట. అలాంటి చల్లదనాన్ని కలిగి చేసేటటువంటివి. కుళిర్తి పరిమళం, కమలానికి పరిమళం ఉంటుంది. భగవంతునికి దివ్య సర్వగంధ సర్వరస కదా, కనుక పాదారణములు కూడా పరిమళం. మొదలాన అవత్తుకు ఈ గుణములన్నింటినీ కలిగి ఉన్నది అని చెప్పడం కోసమని సరోజము అని కీర్తించారు. దాన్ని ఒక్కగా చెప్తున్నారు. అయిపోయింది పుణ్యకాలం. 7:30కి ఆపేయాలండి. నేనేదో నాకు 9 అలవాటు కదా.